నమస్కారం మీర్ గారు. గోవింద ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, భగవంతుడి దయ. మిమ్మల్ని బుల్లితెర హీరో అనుకోవచ్చండి టెక్నీషియన్లో? అలా లేదు, భగవంతుడి ఆశీస్సులు ఏంటంటే దూరదర్శన్ స్టార్ట్ అయిన రోజుల్లో, సీరియల్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి ఉన్నాను నేను. అవును, టెక్నీషియన్గా, కెమెరామెన్, ఎడిటర్గా అప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ చేశాను. నా ఫస్ట్ సీరియలే తాతినేని ప్రకాశ్రావు గారు వారితో మొదలైంది మీరు ఆలోచించండి అని సీరియల్. అదే ఫస్ట్ దూరదర్శన్లో అప్రూవ్ అయిన సీరియల్ అనమాట. అయితే దానికి ఆయన ముందు 16mm రివర్సల్లో చేసేవారు. 16mm రివర్సల్ ఫిలింలో చేసి, 16mm రివర్సల్ అంటే నెగిటివ్ ఉండదు, డైరెక్ట్ పాజిటివ్ అనమాట. పాజిటివ్ వస్తే దాన్ని టెలిసీని చేసుకొని దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేసుకొని సీరియల్ చేశారు. కొద్ది ఎపిసోడ్లు అట్లా తీశారు. ఓకే. అప్పుడు నేను లేను. వీడియో ఎప్పుడైతే కన్వర్ట్ ఆయన, అది చాలా కాస్ట్ ప్రాసెస్, అది కన్వర్ట్ ఎప్పుడైతే వీడియోకి వచ్చిందో అప్పటి నుంచి నేను సార్తో ప్రయాణం చేశాను. చాలా గొప్ప అనుభూతి ఆయనతో పనిచేయటం. సో అలాగే మీ దేశంలో ఈరోజు అని కరుణ గారని ఆవిడ సీరియల్, ఇక ప్రదీప్ గారితో మన వేణుశంకర్ గారని మిస్టరీ అని ఆ సీరియల్కి నాకు బాగా పేరు వచ్చింది అన్నమాట దూరదర్శన్లో. క్రైమ్ సీరియల్ అది. సో అలాగా డైరెక్టర్స్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్స్, కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి వాళ్ళు అసిస్టెంట్గా ఉన్నా. అంటే నా అదృష్టం ఏంటంటే, నేను జనరల్గా చెప్తుంటాను, నాకు సినిమా ఫీల్డ్లో త్రిమూర్తులు అంటే మన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే నాకేమో బాపు గారు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు, వారి ముగ్గురితో నేను పనిచేసే అదృష్టం కలిగింది నాకు నిజంగా. వాళ్ళ ముగ్గురితోనూ వర్క్ చేశాను, నేను అసిస్టెంట్గా చేశాను, వాళ్ళ డైరెక్షన్లో వర్క్ చేశాను. సో అదొక పెద్ద అదృష్టం అనమాట. ఒక 10 సంవత్సరాలు ఉంటుందండి అసిస్టెంట్గా చేసి. ఇప్పుడు నా కెరీర్ పరంగా తీసుకుంటే అండి, దగ్గర నేను 48 సంవత్సరాలు జర్నీ ఉంది. అందులో 76 నుంచి 86 ఒక 10 years తీసుకుంటే ఫిలిమ్స్ అండి. ఓకే. ఫిలిమ్స్లో అసిస్టెంట్గా అలా ఉండి ఫిలిమ్స్ చేశాను. 86 నుంచి 96 వరకు దూరదర్శన్ టీవీకి వచ్చిన తర్వాత దూరదర్శన్ నా మాతృ సంస్థ, అక్కడ ఒక 10 years. మళ్ళీ 94 నుంచి 2004 ఒక 10 years తీసుకుంటే ఈటీవీతో ప్రయాణం అన్నమాట. 2004 నుంచి 2014 తీసుకుంటే ఇక జెమినీ, జీ, మా టీవీ, తర్వాత ఎస్వీబీసీ, ఈ ఛానల్స్తో నా ప్రయాణం సాగింది. 2014 నుంచి ఇప్పుడు 24 దాకా తీసుకుంటే మా టీవీ ఎక్కువ సపోర్ట్ చేసింది నాకు ఈ జర్నీలో, ఈ 10 yearsలో. దీనికి తోడు నాకు డాక్యుమెంటరీలు, యాడ్ ఫిలిమ్స్, తర్వాత కొంచెం యాక్టింగ్లో మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయటం. సో ఈ 10 years ఇలా గడిచింది. ఇది కాకుండా అండర్ కరెంట్కి వెళ్తే ఏంటంటే 95-96 నుంచి మా గురువుగారు రాఘవేంద్రరావు గారితో నాకు ప్రయాణం అండి. ఆయనతో నేను జాయిన్ అయ్యి దగ్గర ఇవాల్టి వరకు కూడా ఆయన సినిమాలకి, ఆయన ఆర్కే టెలిషోలో, ఆయన సీరియల్స్కి, వీటన్నిటికీ నేను పనిచేసే అదృష్టం. దాంతోపాటు ఎస్వీబీసీకి టీటీడీ తరపున స్వామివారి సేవలు చేయటం, ఆ సేవలు కూడా నాతో చేయించారు ఆయన. సో అదొక గొప్ప అనుభూతి అనమాట. అది నా కెరియర్ పరంగా జర్నీ. ఆల్మోస్ట్ 48 సంవత్సరాలు అంటే మీ జీవితంలో 90% తీసుకోవచ్చు. అంతే సార్. అంటే 100% ఏదో చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నాను. ఓకే. ఆయన బిగినింగ్ డేస్ నుంచే స్కూల్ నుంచి రాగానే షూటింగ్లకి, ల్యాబులకి, వీటికి తీసుకెళ్ళారు. ఆయన ఫస్టే నన్ను ఫీల్డ్లో పెట్టాలని. అందరూ ఫాదర్లు ఏమనుకుంటారు, వీడు ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అనుకుంటారు. మా నాన్నగారు, ఆయన సంతానం ముగ్గురికి ఇదే ఫీల్డ్. ఓకే. ఇప్పుడు నన్ను ఈ ఫీల్డ్లోనే పెట్టాలి అని నేను చిన్నప్పటి నుంచి ఆయనతో తీసుకొని తిరగటం ఆయన. సో ఆయన ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలమ్మా, ఏదో ఒకటి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి చదివించారు. అలాగే మా సిస్టర్ని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి తన్ని ఎడిటర్ చేశారు. మళ్ళీ మా తమ్ముడు జాన్, మళ్ళీ అతన్ని నా దగ్గరే అసిస్టెంట్గా పెట్టి అతన్ని కెమెరామెన్ చేశారు. సో ముగ్గురు మేము ఇదే ఫీల్డ్. మా నాన్న దీనికి తోడు ఆయన వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొచ్చుకొని, వాళ్ళ తమ్ముడు ఎక్కడో కృష్ణా డిస్ట్రిక్ట్లో టీచర్గా ఉన్నారు మా చిన్నాన్న, ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని కెమెరామెన్ చేశారు, ఎస్ఎస్ లాల్ అని. ఆయన పెద్ద కెమెరామెన్. వారి పిల్లలు 4 కూడా బాంబేలో టాప్ కెమెరామెన్లు. కబీర్ లాల్, జానీలాల్, బాషాలాల్, అమీర్ లాల్ అని 4 అక్కడ టాప్ కెమెరామెన్లు. నాన్నగారి ప్రయాణం ఎట్లా అండి అసలు? నాన్నగారికి ఏమన్నా సపోర్ట్ ఉందా అప్పట్లో? నాన్నగారికి ఏం ఫిలిం సైడ్ ఏం సపోర్ట్ లేదండి. ఆయన ఏంటంటే ఆయన చిన్న వయసులోనే మా తాతగారు చనిపోయారు. సో కుటుంబ బాధ్యత వచ్చి ఆయన మీద పడింది. ఊరు ఎక్కడ సార్ నాన్నగారు పుట్టి పెరిగింది ఉయ్యూరు, పెదోగిరాల, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే. న్యూజివీడు. అంటే మా తాతగారు హెడ్ కానిస్టేబుల్ అండి, ఆయన బ్రిటిష్ దాంట్లో. ఓకే. సో ఆయనకి అక్కడే ఎక్కువగా ఉండేది. సో అక్కడ ఉన్నారు. మా తాతగారు ఆయన 13వ ఏటలోనే చనిపోయారు మా తాతగారు. ఓకే. ఇక మా నాన్నగారు అలాగే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటే, ఆయనను వాళ్ళ తమ్ముడు ఎస్ఎస్ లాల్, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆయన గన్నవరంలో అప్పుడు ఎయిర్ ఫోర్స్ ఏదో ఉండేది, ఎయిర్ ఫోర్స్లో కొద్ది రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఈ సినిమాల్లో చేయాలని బాంబేకి వెళ్ళిపోయి
బాంబేలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆయన కెమెరా నేర్చుకుంటూ అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత అక్కడ ఏదో చిన్న దాన్ని ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆయనకి ఏదో గొడవ అయింది. ఆ కుర్చీ వేయమంటే ఈయనకి కోపం వచ్చి వాడిని కొట్టి వచ్చేసారు. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్కి వచ్చేసి మెడ్రాస్ ల్యాబుల్లో తర్వాత ఎడిటింగ్ రూముల్లో చేసి రెహమాన్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా చేశారు. ఆయన దగ్గర ఉండగా ఎల్వి ప్రసాద్ గారు చూసి ఆయన దగ్గర తీసుకుని ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఆదుర్తి సుబ్బారావు గారు అట్టా చేసుకుంటూ ఆయన ప్రయాణం ఆదుర్తి సుబ్బారావు గారితో ప్రయాణిస్తున్నప్పుడు మోడర్న్ థియేటర్ సేలంకి వెళ్ళారు ఆయనతో పాటు. ఓకే ఓకే. వెళ్ళినప్పుడు మోడర్న్ థియేటర్ సేలంలో టిఆర్ సుందరం గారు పెద్ద ఆయన మా నాన్నగారి పనితనం చూసి ఆయనకు నచ్చి ఆయన అక్కడ ఆయన ప్రాజెక్ట్స్కి కొన్ని ఇస్తూ ముందు ఆ మలయాళం అవన్నీ ఆయన చేయిస్తూ తర్వాత 58లో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే సినిమాకి మా నాన్నగారికి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఓకే ఓకే. అది 1958, 60లో రిలీజ్ అయింది అది. ఆ సినిమా మా నాన్నగారి ఫస్ట్ సినిమా. ఆ తర్వాత అదే మోడర్న్ థియేటర్స్లో మా నాన్నగారిని చూసిన విఠలాచార్య గారు ఆయనతో పాటు ఆయన్ని ఒక 9 సినిమాలు మా నాన్నగారు ఆయనతో పాటు కలిసి చేశారు. ఇద్దరు కలిసి డైరెక్ట్ చేశారు. నవగ్రహ పూజా మహిమ, అగ్గిపిడుగు, మంగమ్మ శబదం, గురువును మించిన శిష్యుడు, జ్వాలాదీపం, ఒక 9 సినిమాలు ఉన్నాయండి వాళ్ళిద్దరు కలిసి చేశారు. తర్వాత మళ్ళీ మోడర్న్ థియేటర్స్లోనే మా నాన్నగారిని పిలిపించి మొనగాళ్ళకు మొనగాడనే సినిమా ఎస్వి రంగారావు గారితో మళ్ళీ మోడర్న్ థియేటర్స్ వాళ్ళే డైరెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిండు మనసులు ఎన్టీ రామారావు గారు, ఇక అక్కడి నుంచి ఆయన ప్రయాణం, నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదా ఆకలిది, ఇవన్నీ చేసుకుంటూ లాస్ట్ పిక్చర్ చిరంజీవి గారితో నకిలీ మనిషి. ఆ సినిమా లాస్ట్ పిక్చర్ ఆయన. అంటే మీరు చిన్నతనం నుంచే వెళ్ళిపోయేవారు నాన్నగారితో ఆయన స్కూల్ కానీ స్కూల్ ఉండేదండి. స్కూల్ అవ్వగానే కారు పిలిపించి అలాగా ఎడ్యుకేషన్ ఉండాలనేవారు ఆయన. ఎడ్యుకేషన్ కంపల్సరీ. స్కూల్ అయిపోయిన తర్వాత కారు పంపించారు. నన్ను రాత్రులు తీసుకెళ్తే ఏ ల్యాబుల్లోనో ఎడిటింగ్ రూమ్లోనో పడుకోవటం. ఓకే. అట్టా చేయించారు. బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి సపోర్ట్ ఉండటం వల్ల ఎంట్రీ అనేది పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అదే కదా ఇండస్ట్రీకి. అంటే ఇండస్ట్రీలో అయినా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు అంటే ఇప్పుడు నాన్నగారు నేను కొంచెం విద్య నేర్చుకొని కెమెరామ్యాన్ అవుదామన్న టైంకి నాన్నగారికి మార్కెట్ డౌన్ అయిపోయింది. ఓకే. సో ఆయన సపోర్ట్ అక్కడ ఉండదు కదా మనకి, అలా ఉండదు. సో నేను ఏదో ఇలా ఈలోపు నేను ఇక్కడ హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో టీవీ ఫీల్డ్ ఇది అవ్వటం, హైదరాబాద్ రావడానికి కూడా ముఖ్య కారణం మా నాన్నగారే. మళ్ళీ అంటే మా సిస్టర్కి ఇక్కడ దూరదర్శన్లో జాబ్ వచ్చింది, తను ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. షిఫ్ట్ అయిపోతే ఇక మా నాన్నగారు మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. నేను అక్కడే ఉండి, నేను నా మిస్సెస్, నాకు ఒక అబ్బాయి ఉండేవాడు బాబు. సో అక్కడే ఉండి నేను అక్కడ కష్టపడుతుండేవాడిని. మా నాన్న ఏంటంటే వీడు అక్కడెక్కడో కష్టపడుతున్నాడు, వీడిని ఇక్కడ తీసుకొచ్చేయాలి అలాగా అని చెప్పి ఆయన ఏదో ఎలాగన్నా వీడిని తీసుకొచ్చేయాలని అప్పుడు రామంతపూర్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉందండి. టెలిస్కూల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. వాళ్ళు కొత్తగా పెడుతున్నారంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి మా అబ్బాయి ఇలా కెమెరామ్యాన్ అండి, ఒక ఇంటర్వ్యూ ఇస్తే వాడు వస్తాడని వాళ్ళతో చెప్పించి ఒక ఇంటర్వ్యూకి నన్ను పిలిపించారు ఇక్కడ. ఓకే ఓకే. ఆ ఇంటర్వ్యూకి వచ్చాను. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే దూరదర్శన్లో ఉన్న ఎంప్లాయీస్నే తీసుకున్నారు వాళ్ళు. సో నాకు ఛాన్స్ లేదు అప్పుడు 6 కెమెరామ్యాన్లు. కానీ క్యాజువల్ కెమెరామ్యాన్గా నాకు ఇచ్చారనమాట వాళ్ళు అక్కడ. క్యాజువల్ కెమెరామ్యాన్ అంటే రోజుకి 49 రూపాయలు 90 పైసలు ఏదో ఉండేది. సో మా నాన్న ఏంటంటే ఏదో ఒకటి వీడిని ఎట్టగానే ఇక్కడ పెట్టాలని, నువ్వు అది చేయరా, ఊరు కొద్ది రోజులు చేయి, నీకు అలవాటు అవుతుంది కదా, తర్వాత నీకు కాకపోతే వెళ్ళిపోతావు కానీ అది ఇది అని చెప్పి అక్కడ బలవంతంగా జాయిన్ చేశారు. అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండగా నాకు ఈ వీడియో మీద కొంచెం బాగా పట్టు రావటం, దీని మీద ఇంట్రెస్ట్ కూడా పెరగటం. ఈలోపు అక్కడే వర్క్ చేస్తున్న ఒక ఇంజనీర్ వాళ్ళ నాన్నగారు భద్రావతి గారని రిటైర్డ్ దూరదర్శన్ డైరెక్టర్ గారు, వాళ్ళ దగ్గరే విశ్వనాథ్ అని, పాలడుగు విశ్వనాథ్ అని అబ్బాయి ఉంటాడు, సౌండ్ ఇంజనీర్. అతను నా పనితనం చూసి అతను ఫస్ట్ సీరియల్ ఇప్పించడం, అక్కడి నుంచి సీరియల్స్లోకి రావటం ఇలాగా. కానీ సీరియల్స్లో మీరు బ్రహ్మాండమైన చాలా చాలా పెద్ద పెద్ద మెగా సీరియల్స్కి సంబంధించినవి చేశారు. కానీ ఇక్కడికి వచ్చి సినిమాలకు వచ్చేసరికల్లా నాన్నగారి ఏదైతే ఉందో ఆ ట్రాక్ ఉందో అది బిల్డ్ చేసుకోలేకపోయారనిపించింది సినిమాల విషయంలో. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్ పాయింట్. అవునా? ఎందుకంటే నేను టీవీలో బాగా బిజీగా ఉన్నానండి. నేను ఓకే అంటే ఆల్మోస్ట్ 22 అవర్స్ వర్క్ చేస్తూ నేను బిజీగా ఉన్నాను. చాలా తృప్తిగా ఉండేది నాకు. నేను ఎప్పుడు డబ్బుల కోసం ఎప్పుడు పనిచేయలేదు. నేను ఎంజాయ్ చేసేవాడిని బాగా. ఎన్నో ఎక్స్పెరిమెంట్లు ఆ రోజుల్లో మీరు నా సీరియల్స్ తీసుకుంటే చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉండేవి అప్పుడు ఆ రోజుల్లోనే. మీరు 95, 96లోనే డ్యూయల్ రోల్స్ చేయటం కానివ్వండి, 3 రోల్స్ చేయటం కానివ్వండి, ఇవి కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ చాలా చేసేవాడిని. నేనే మ్యూజిక్లు వేసుకునేవాడిని. సో చాలా ఎంజాయ్ చేసేవాడిని వర్క్ నేను ఫస్ట్ పాయింట్. ఓకే. సో నాకు అటు వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాలేదండి నాకు. ఎందుకంటే ఐఎమ్ వెరీ కంటెంట్ ఇక్కడ. పైగా తెస్తున్న డబ్బులకి మా ఆవిడ ఏమి వంకలు చెప్పట్లేదు.
నాకు ఆ నెక్లెస్లు కావాలి ఇవి కావాలని ఎవరు చెప్పట్లేదు. ఆ, సో ఏం తెచ్చిచ్చినా తను నడిపించేస్తుంది. సో నాకు అటు సైడ్ వెళ్ళాలనే ఉద్దేశమే నాకు రాలేదు అసలు ఫస్ట్ పాయింట్. వచ్చినా కూడా అక్కడికి వెళ్తే అంత ఫెసిలిటీస్ ఇచ్చి నన్ను పెట్టుకునే వాళ్ళు ఉండరు. నేను చూశాను అప్పటికి కూడా. ఎందుకంటే సీరియల్స్ కూడా మనం చూస్తాం కదా, సీరియల్స్కి వస్తారు ప్రొడ్యూసర్లు, సార్ మనం చాలా బాగా తీయాలి సార్ సీరియల్, అసలు ఇంతవరకు ఎవరు తీయనట్టు ఉండాలి, అవుట్ ఆఫ్ ది వే ఉండాలి, అది ఇది అంటారు. సరే సార్ అని మనం ఎక్విప్మెంట్ లిస్ట్ ఇస్తాం. సార్ క్రేన్ ఎందుకు సార్, మీరు నించొని తీసి కూర్చుని లేస్తేనే క్రేన్ లాగా ఉంటుంది కదా, క్రేన్ ఎందుకు, ఈ లైట్లు ఎందుకు అని మొదలు పెడతారు. మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు అనమాట. అదేలే. సో ఇది ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్తాం, మనం ఇక్కడ ఎంత ఇదిగా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరినో పట్టుకొని ఏదో మళ్ళీ బతిమాలుకొని మళ్ళీ అవన్నీ ఎందుకులే అని చెప్పి నేను ఇక్కడే ఉండిపోయాను. ఓకే, కాదులేండి. అంటే మీరు 10 సంవత్సరాలు ఫస్ట్ 76 నుంచి 86 చేశాను. ఆ జర్నీ ఉంది కదా, అవును. ఆ జర్నీలో సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఆ సినిమాలే మొత్తం సినిమాలే ఉన్నాయి మొత్తం కాబట్టి సినిమాలే సార్. అప్పుడు అది మీకు హెల్ప్ అవ్వాలి ఎందుకో మరి. అది హెల్ప్ కాలేదంటే నాకు టెక్నికల్గా హెల్ప్ అయిందండి అది. ఓహో, ఓకే. ఇప్పుడు టీవీకి వచ్చినప్పుడు ఆ రోజుల్లో టెలివిజన్ దూరదర్శన్ స్టార్ట్ అయినప్పుడు ఉమ్, టెలివిజన్ తీసేటప్పుడు అప్పుడు కెమెరామెన్లు అందరూ ఆల్మోస్ట్ దూరదర్శన్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి. సో వాళ్ళ టెక్నాలజీ ఏంటి, కెమెరాని అలా స్టడీగా పెట్టి తీయటం. అప్పుడు మినీ బ్రూట్లను లైట్లు ఉండేవి, అటు నుంచి ఒక 4 వేయటం, దీని షాడోలో 10 వస్తాయి ఇక్కడ, ఈ షాడోలు క్లిక్ చేయడానికి ఇటు నుంచి వేయటం, ఓకే. ఇలా తీసేవారు. కానీ నేను సినిమాల నుంచి రాబట్టి నాకేంటంటే ఆ నాలెడ్జ్ అంతా ఉండేది. కెమెరా స్టడీగా ఉండకూడదు, ఏదో మూవ్ అవ్వాలి, కెమెరా మూవ్ అవ్వకపోతే ఆర్టిస్ట్ అన్నా మూవ్ అవ్వాలి, లైటింగ్ అంతా కూడా దీనికి లొకేషన్కి తగ్గట్టు ఉండాలి. అంటే మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ విండో ఉందంటే ఆ సోర్స్ లైటింగ్ ఉండాలి. ఇలాగా అవన్నీ చేసేటప్పటికి కొత్తగా అనిపించింది. అందుకే అందరూ నన్ను లైక్ చేసి చేయటం మొదలుపెట్టారు. ఓకే, ఓకే. సో ఆ నాలెడ్జ్ అంతా నాకు ఇక్కడ అలా ఉపయోగపడింది అన్నమాట. ఒక రకంగా దూరదర్శన్ ఫస్ట్ మీరేనండి ఎంట్రీ, మీరు ప్రదీప్ గారు మీరంతా బ్యాచ్? అంటే ప్రభు గారు ఉన్నారండి, ప్రభు గారు అని ఆయన వాళ్ళకి కూడా ఈజ్ ది సీనియర్ మోస్ట్ అనమాట. అంటే ఈ దీని అంటాను మన కమర్షియల్ సైడ్, అంటే నాన్ ప్రొఫెషనల్ సైడ్, ప్రొఫెషనల్ సైడ్ ఆయన ప్రభు గారు ఫస్ట్, ప్రభు గారి తర్వాత మేము అందరం. సో అట్లా మీ బ్యాచ్ అంతా ప్రదీప్ గారు కావచ్చు, మీరు కావచ్చు, అంతే. అంటే సమకాలికలో మేము అందరం ఒకేసారి వచ్చాం. అలాగే అందరూ లైక్ మైండెడ్, అందరూ ఇలాగ కష్టపడి పనిచేయాలి, ఏదో ఒకటి చూపించాలని. ఇప్పుడు ప్రదీప్ గారు ఉన్నారనుకోండి, ఆ రోజుల్లోనే సీరియల్స్లో పాటలు పెట్టేవారు ఆయన. నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉండేవారు, మంచి మంచి ఆర్టిస్టులు తెచ్చేవారు మెడ్రాస్ నుంచి. సో అలాగా అందరూ కూడా అలా లైక్ మైండెడ్ కాబట్టి. ఈ అశోక్ గారు ఎట్లా పరిచయం అండి మీకు, ఎక్కడ మీ ఇద్దరి మధ్య? అది అశోక్ కుమార్ అన్నయ్య నేను ఒక సీరియల్ పైలట్ చేసామండి మేము. సుధాకర్ గారని మన మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు, మంజులా నాయుడు గారి హస్బెండ్ సుధాకర్ గారు దూరదర్శన్ ఉండేవారు, ఋతురాగాలు అవన్నీ ప్రొడ్యూసర్ ఆయన. అయితే ఆయన ఒక పైలట్ చేశారండి దూరదర్శన్కి, కలం చెప్పిన కథ అని ఒక ఎపిసోడ్. ఆ పైలట్కి ఆయన, మా సిస్టర్ దూరదర్శన్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళిద్దరు కొలీగ్స్ అనమాట. సో మా సిస్టర్ ద్వారా నా గురించి తెలుసుకొని మెడ్రాస్ నుంచి నన్ను పిలిపించారు. అక్కడి నుంచి వచ్చి నేను ఇక్కడ సీరియల్ పైలట్ చేశాను అనమాట దానికి. ఓకే. దాంట్లో మాస్టర్ గారు దేవదాస్ కనకాల గారు మెయిన్ వేషం, ఆయిషా జలీల్ గారు చేశారు. అందులో సుబ్రాయ శర్మ గారు, విద్యాసాగర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. అశోక్ అన్న కూడా అందులో ఒక వేషం అనమాట. అందులో కార్ ఉంటుంది, ఆ కార్ డ్రైవర్ అనమాట, కార్ కూడా ఆయనదే. ఓకే. సో ఆ ఎపిసోడ్లో ఆయన నాకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి మేము ఇద్దరం బాగా క్లోజ్ అనమాట. నా దగ్గర నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు చాలా సీరియల్స్ ఆయనతో పనిచేశాను. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేశారు ఒక సినిమా, కుచ్చు కుచ్చు కూనమ్మ అని, మా గురువుగారు విశ్వనాథ్ గారిని పెట్టి చేశారు. ఆ సినిమాకి కెమెరామెన్గా నన్ను పెట్టుకున్నారు ఆయన సినిమాకి. అప్పటికి నాకు ఇంట్రెస్ట్ లేదు సినిమా చేయటం. సో అశోక్ అన్న నన్ను బలవంతం చేసి నువ్వు చెయ్యాలి అని చెప్తే, పైగా మా గురువు గారు ఉన్నారు కాబట్టి, సో దీని మీద నేను ఆ సినిమా చేశాను అనమాట. ఆ తర్వాత అశోక్ అన్నతో నేను చాలా సీరియల్స్ చేశానండి, చాలా మంచి రిలేషన్షిప్ మా ఇద్దరికి. మీరు ఈ 10 years ఈనాడు ఏదైతే చేశారో, మరి ఈనాడులో అంతకు ముందే సీనియర్స్ కొంతమంది ఉన్నారండి. అక్కడెక్కడా కూడా విభేదాలు కానీ, లేకపోతే ఓవర్టేక్ చేయటం లాంటివో, లేకపోతే ఇంకోటో రకరకాలు వస్తూ ఉంటాయి. మీ పొజిషన్కి ఎక్కడ ఏది కలగలేదండి? ఆ 10 సంవత్సరాలు ఒక మంచి స్టాండ్ తీసుకొని ఉన్నారంటే నాటే జోక్ అది. అంటే అక్కడ ఫస్ట్ ఈనాడులో ఏమైందంటే సార్, కె వాసు గారు అని డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయనతో నేను ఇంతకుముందు ఏక్తా అని ఒక సీరియల్ చేశాను అనమాట. సో ఆయన రికమెండ్ చేసి నన్ను ఈటీవీ అప్పుడే స్టార్ట్ అవబోతుంది 95లో వాళ్ళు సీరియల్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. టెలికాస్ట్ 95 స్టార్ట్ అయింది, 94లో ప్రొడక్షన్ మొదలుపెట్టారు. అప్పుడు నన్ను బుక్ చేసుకున్నారు అందులో కెమెరామెన్ ఎడిటర్గా. ఆది తాళం అని ఫస్ట్ సీరియల్. అది వర్క్ జరుగుతుండగా ఆ వర్క్ చూసి నాకు ఈటీవీలో సుమన్ గారు, అప్పుడు ఆయనకి ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన మళ్ళీ ఇంకో సీరియల్ అట్టా ఇచ్చుకుంటూ వచ్చారు.
అలా కెమెరామ్యాన్గా నేను బాగా చేస్తున్నాను. అయితే ఈటీవీ వచ్చిన తర్వాత సుమన్ గారు కూడా కొన్ని పాటలు చేయడం ఇవి చేసేవారు ఆయన సీరియల్ ఎపిసోడ్స్లో. ఆ పాటలు వచ్చినప్పుడు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ డైరెక్టర్లతో మాట్లాడి అది కొంచెం స్పెషల్గా చేసి ఎఫెక్ట్స్ అన్ని పెట్టి కొంచెం బాగా చేసేవాడిని. నేను కూడా నా డబ్బులు కూడా ఖర్చు అయినా కూడా పెట్టి చేసేవాడిని. అవన్నీ ఆయనకు బాగా నచ్చి 99లో శివలీల అనే సీరియల్కి డైరెక్టర్గా నన్ను ఎంచుకున్నారు. ఓకే. మైథలాజికల్ సీరియల్కి నన్ను డైరెక్టర్గా, అంటే ఫస్ట్ పిసి రెడ్డి గారు దానికి డైరెక్టరు. ఆయన్ని పిలిపించి మాట్లాడారు. ఆయనకి ఎందుకో నేనైతే బెటర్ అనిపించి నన్నే డైరెక్టర్ చేశారు. సో ఆ సినిమాకి ఆ సీరియల్కి నేను డైరెక్టరు. ఆ తర్వాత ఆయనదే ఎండమావులు అనే సీరియల్, చాలా ఫేమస్ సీరియల్. సో ఆ ఎండమావులు సీరియల్కి నన్ను డైరెక్టర్ని చేశారు. తర్వాత ఆయన సీరియల్స్ అన్నీ అండి ఆల్మోస్ట్. ఆ జీవితం అని అవన్నీ చాలా సీరియల్స్. నేను ఆల్మోస్ట్ ఏంటంటే సుమన్ గారి డైరెక్టర్ అనమాట ఆయన. సో ఎవరు టచ్ చేసేవారు కదా. సో ఆ రేంజ్ వేరేగా ఉండేది అనమాట. పైగా అక్కడ చాలా మర్యాద చేసేవారు సీనియర్ టెక్నీషియన్గా. పైగా ఏంటంటే అప్పటికే నేను బాగా బిజీగా ఉండేవాను కదా, దూరదర్శన్ సీరియల్స్ అవన్నీ బిజీగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నా డేట్స్ని పెట్టి కూడా షూటింగ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. రైట్. సో ఆ అదృష్టం ఉండింది కాబట్టి ఎవరు పెద్దగా నా జోలికి రాలేదనుకుంటా. ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత మీది ఆల్మోస్ట్ తగ్గినట్టుంటది మీది. లేదు అదేం లేదండి, అలా ఏం లేదండి. ఒక చిన్న విషయంలో కొంచెం చిన్న మనస్పర్ధ ఏదో వచ్చింది నాకు సుమన్ గారికి. అంటే ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ అనమాట. అంటే ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత అది బాగాలేదు మళ్ళీ రీషూట్ చేయమని చెప్పారంటే అది ఎవరో చెప్పి ఆయన చేయించారని నాకు ఎవరో చెప్పారు. చెప్తే ఆయన కూడా రావద్దని నేను చెప్పలేదండి. ఆయన అట్లా చెప్పినప్పుడు నన్ను పిలిపించి అడిగితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని కదా. నన్ను పిలిపించి అడగకుండా ఇలాగ రీషూట్ అనగానే నేను కొంచెం మనస్తాపంతో నేనే వదిలొచ్చేసాను నేను. అంతేగాని వారు తీయటం కానీ అలా ఏం జరగలేదండి. సో ఆ మనస్తాపంతో నేను వచ్చేసాను అనమాట అక్కడ సంస్థ నుంచి 2004లో. అది అయిపోయిన తర్వాత ఒక 6 years 7 years తర్వాత మళ్ళీ సుమన్ గారే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకసారి కలవాలి మీరు గారు అన్నారు. నేను వెళ్ళాను, మా మిస్సెస్ వాళ్ళతో వెళ్ళాను. ఏంటి ఇలా ఫోన్ చేశారు కదా అని వెళ్తే ఆయన, సారీ మీరు గారు ఇలాగ ఏదో బావిలో కప్పలాగా ఉండిపోయాను నేను, నాకెవరో చెప్పి అలా మిస్లీడ్ అయ్యాను, ఐఎమ్ వెరీ సారీ, యూ మస్ట్ కమ్ అగైన్ అని చెప్పి మళ్ళీ ఒక 2 years ఆయనతో పాటు వర్క్ చేశానండి. ఆయన్ని హీరోగా పెట్టి ఒక టెలిఫిలిం చేశాను, చూడు చూడు తమాషా అని. డ్యూయల్ రోల్ పెట్టి చాలా ఎంజాయ్ చేశారు ఆయన. ఆ టెలిఫిలిం కూడా ఆయన చివరి రోజుల్లో వేసుకొని చూసుకోవటం. అలాగే ఆ టెలిఫిలింలో ఆయన కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్సులు అవన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో ఫోటోలు తీయించుకొని ఆ ఫోటోలు ఈనాడులో అన్ని చోట్ల ఈటీవీలో అది పెట్టుకోవటం ఇవన్నీ జరిగినాయి అనమాట. చాలా అదృష్టం. 8 years తర్వాత అది మళ్ళీ ఒక 2 years నేను పనిచేశాను. మళ్ళీ ఆయన ఏంటంటే ఇంకెక్కడ చేయకండి నా దగ్గరే చేస్తారు కానీ అన్నారు. కానీ భగవంతుడు ఇది ఆయన దేహం వదిలేశారు. ఈనాడు తర్వాత మెయిన్ బ్రేక్ అంటే మా టీవీ వస్తుందండి. జెమినీ చేశాం సార్. జెమినీలో ఏది నిజమని ఒక సీరియల్ చేశాం సార్ మేము. అన్ని మర్డర్ మిస్టరీస్, ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్. దానికి మంచి పేరండి నాకు జెమినీలో అట్టాగే కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను నేను. నారి అని కొన్ని ప్రోగ్రామ్స్ జెమినీ తర్వాత. అంటే ఈటీవీ జెమినీ ఒకేసారి వచ్చినాయి కదా సార్. రైట్, అవును. ఆ తర్వాత జీ తెలుగు అండి. జీ తెలుగులో చాలా టెలిఫిలిమ్స్ చేశాను. వాటికి మా గురువు గారు ఎండమూరి వీరేంద్ర గారి నవల్స్ కొన్ని చేశాను నేను. ఆయన ఫస్ట్ నవలు నిశ్శబ్దం నీకు నాకు మధ్య అని, దాన్ని మౌనం ఏలనో అని నేను చేశాను. దానికి గోల్డెన్ నంది కూడా వచ్చింది. సో జీ తెలుగు అనమాట. జీ తెలుగు తర్వాత స్టార్ మా టీవీ, ఆ తర్వాత స్టార్ మా. మీరు గురువులుగా భావించే విశ్వనాథ్ గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటండి? ఆయన దగ్గర నేర్చుకోవటం అంటే అసలు అంతా వాళ్ళ ఏదన్నా గొప్ప సంఘటన ఉందా విశ్వనాథ్ గారి దగ్గర మీరు మర్చిపోలేని సంఘటన? అంటే ఆయన ప్రతి సన్నివేశం ఆయన యాక్ట్ చేసి చూపించి చేస్తారు కదా సార్. ఆయన యాక్ట్ చేస్తారు ఫస్ట్, ఆయన యాక్ట్ చేసి చూపించి చేస్తారు అంతా. సో అవన్నీ మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అది చూస్తే. ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చేసిన దాంట్లో 50% ఆర్టిస్ట్ చేసినా చాలా గ్రేట్ అనమాట. సో ఆయన షూటింగ్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండేదంటే స్టిల్ కెమెరామెన్లు 2 versions, ఒక వర్షన్ ఏమో షూటింగ్ స్టిల్స్ తీయటం, ఒకటి ఈయన్ని తీయటం. ఈయన ఆల్బమ్ వేరు, షూటింగ్ ఆల్బమ్ వేరు ఉండేది. సో ఈయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఈయన స్టాల్స్ అవన్నీ తీయటం అవన్నీ ఉండేవి. ఆ తర్వాత దీన్ని బట్టి ఆయన కూడా పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అనుకుంటాను సార్ కూడా. సో ఆయనతో శుభోదయం చేశాను, సప్తపది చేశాను, జననీ జన్మభూమి చేశాను, సిరివెన్నెల్లో మూన్ సేర్ గారి ట్రాక్ వర్క్ చేశాము. సప్తపదికి అయితే మేము అమరావతిలో దిడుగు అనే ఊర్లో 55 రోజులు ఏదో ఉన్నాం. అక్కడే ఉన్నాం. విజయవాడలో ఒక 6 రోజులు ఉన్నాం. నెమలికి నేర్పిన నడకలు పాట అది విజయవాడలో తీసాము. ఇదంతా కూడా ఇక్కడ తీసింది. ఆ బోట్ల మీద బంట్లు పెట్టి, అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి షూటింగ్ అయింది. అలాగే ఈ బిజినెస్లు
ఇవన్నీ ఆయన దగ్గర చూసి నేర్చుకోవటం. ఏది కూడా ఊరికే క్యారెక్టర్ ఊరికే ఉండదు, ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉంటుంది క్యారెక్టర్. ఊరికే ఇలా నించొని కూర్చొని మాట్లాడుకోవటాలు ఇట్లాంటివి ఉండవు ఆయన దగ్గర. అన్నీ బిజినెస్లు చేస్తుంటాయి. ఇంకోటి ఆయన దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు కెమెరామ్యాన్ గారికి షార్ట్ ఏంటి అని చెప్పరు. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్లు ఏం చెప్తారంటే, ఏమంటే ఇక్కడ ఇలాగా ఓ 50 వేసుకోండి అంజీ గారు క్లోజ్ షాట్ అండి అని అంటారు. కెమెరా ఆయన అలా చేయరు. కెమెరా తీసురా, ఇటు పెట్టు, 50 వేసుకో అని పెట్టి ఆయన చూసుకుంటారు. కొంచెం హైట్ డౌన్ చేయి, కొంచెం హైట్ చేయి, ఆయన చూసుకొని మూర్తి చూడు అంటారు. అప్పుడు మా గురువుగారు వచ్చి చూసుకొని, ఓహో ఆయన ఉద్దేశం ఇదే అని చెప్పి ఈయనకు తగ్గట్టు ఈయన కొంచెం మార్చుకుంటారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం అది, మన కంపోజిషన్కి తగ్గట్టు మనం కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసుకుంటాం. సో ఈ విషయంగానే ఆయనకిను మన నివాస్ గారికి గొడవ అయిందనమాట సాగర సంగమంలో. ఇక్కడ ఓకే ఫస్ట్ డే అంటే మా బావమరిది అప్పుడు నివాస్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. అయితే ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహం దగ్గర ఫస్ట్ షాట్ పెట్టారు. అయితే ఆయన సార్ స్టైల్ అదే కదా, ఆయన తీసుకొచ్చి పెట్టగా నివాస్ గారు, ఆయన అప్పటికే భారతిరాజా గారి సినిమాలు అవి చేస్తున్నారు, చాలా పెద్ద కెమెరామెన్, చాలా ఆయన పెద్ద ఇది అంటారు. ఆయన చూసి వాట్ ఈస్ దిస్, యూ టెల్ మీ ది షాట్, ఐ విల్ ఫిక్స్ ది కెమెరా అన్నట్టు. అంటే నోనో ఇది ఇలాగే చేయాలన్నారట. అనగానే ఆయన నోనో ఐ విల్ నాట్ డూ లైక్ దిస్ అది అనగానే ఇప్పుడు కమల్ హాసన్ గారు వచ్చి, కమల్ హాసన్ గారికి నివాస్కి బాగా పరిచయం వాళ్ళిద్దరికి. 16-15 ఈ సినిమాలని చేశారు. సిగప్ రోజా అక్కడ భారతిరాజా గారి సినిమాలని ఆయన కెమెరామెన్, ఈయన హీరో కదా. ఆయన వచ్చి సర్ది చెప్పి ఆయనకి, కాదురా ఆయన స్టైల్ అదే, ఆయన పెట్టిన తర్వాత నువ్వు దాన్ని బట్టి మార్చుకో అది అని చెప్పి అలా చేశారు. ఆ సినిమాలు అక్కడి నుంచి వాళ్ళిద్దరికి ఒక నార్త్ పోల్ ఈస్ట్ పోల్ లాగా ఉన్నారు అని. ఓకే, అది అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏమైందంటే, ఆ సాగర్ సంగమంలోనే ఆ బావి మీద సాంగ్ ఉంది కమల్ హాసన్ గారి. నివాస్ గారికి అలవాటు ఏంటంటే, ఆయన కళ్ళద్దాలు పెట్టుకొని ఆపరేట్ చేస్తారు కెమెరా. ఆ రోజుల్లో కెమెరాలు ఏంటంటే కళ్ళద్దాలు పెట్టుకుంటే వ్యూ ఫైండర్లో కొంచెం కట్ అవుతాయి, లోపల ఇమేజ్ తెలియదు. అందుకని అద్దాలు తీసేసుకొని మనం మొత్తం లోపల కన్ను పెడితేనే మొత్తం ఇమేజ్ కనిపిస్తుంది మనకి. ఈయన స్టైల్గా అద్దాలు పెట్టుకుని చేస్తారు. సో ఆ సాంగ్ అంతా కూడా స్టూడియోలో ఫ్లోర్లో సెట్ వేసి చేస్తున్నారు. రెయిన్ ఎఫెక్ట్కి పైన ట్యూబ్స్ అన్నీ ఉంటాయండి, ఫుల్ ట్యూబ్లు ఉంటాయి రెయిన్ పడ్డానికి. సో ఆ సాంగ్ చేస్తున్నారు, ఈయన కళ్ళద్దాలు పెట్టుకుని ఆపరేట్ చేసాడు. ఫైనల్కి వచ్చేటప్పటికి ట్యూబ్లన్నీ ఫ్రేమ్లోకి వచ్చేసి. అప్పటికే కమల్ హాసన్ గారు చాలా బిజీగా ఉన్నారు, డేట్స్ లేవు, ఆ సాంగ్ రీషూట్ చేయడానికి లేదు టైం. సో దాన్ని ఏం చేశారు, ఆప్టికల్లో జూమ్ చేసి కొద్దిగా ఇమేజ్ని అవన్నీ కట్ చేయడానికి తీసుకొని, ఇక మా విశ్వనాథ్ గారికి కూడా అర్థమైపోయి, ఇక వీడొద్దు నాకు అని చెప్పి అతను తీసేశారు. అక్కడ తీసేసి పిఎల్ రాయ్ గారని ఆయన ఫర్ తర్వాత సినిమా అంతా ఆయన కంప్లీట్ చేశారు. ఓకే, సో ఇలా జరిగేది అనమాట. అది ఆ గురుగారి స్టైల్, అది గురుగారిది. నిజంగా మీరు పనిచేసిన వాళ్ళలో ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ, మన బాపు గారు కానీ, లేకపోతే రాఘవేంద్ర గారు, ముగ్గురు 3 రకాల స్టైళ్ళు. అవును, ఎవరిది వాళ్ళదే. అవును, కళా తపస్సు ఏనైతే అవును, బాపు గారిది శిల్పం చెక్కినట్టు. ఆయన ఏంటంటే ఆయన షూటింగ్కి వస్తే బాపు గారు బొమ్మలు మొత్తం బొమ్మలు ఉంటాయి కదా. నేను కెమెరామెన్గా చేస్తున్నప్పుడు ఆయన వచ్చి ఇలా ఏదో బొమ్మ చూపిస్తారు, చూస్తూ ఓహో ఇదే. సో ఈ అంజీ గారు ఇక్కడ కూర్చొని ఉంటారు, అక్కడ అమ్మాయి నించొని ఉంటుంది, ఇక్కడ ఫ్రేమ్ పెట్టేసేసి ఏదో లైటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం మనం. నేను వచ్చేటప్పటికి ఆ ఫ్రేమ్ అండి అసలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారంటే, ఆయన ఆ ఫ్రేమ్లోనే ఇక్కడ ఒక చిన్న బంతిపువ్వు వస్తుంది, ఆ వెనకాల ఒక గుర్రం వస్తుంది, ఇటువైపు ఒక చిన్న బళ్ళెం వస్తుంది, అక్కడేదో ఒక అరటి చెట్టు వస్తుంది. ఇలాగా అసలు వచ్చి మనం కెమెరాలో చూసుకుంటే నేను పెట్టిన ఫ్రేమేనా అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఊరికే లైటింగ్ చేయటం, మీటర్ చూడటం వస్తే చాలండి, కెమెరామెన్కి పేరు వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. విశ్వనాథ్ గారు అయినా అంతే, బాపు గారు అయినా అంతే. ఎందుకంటే అక్కడ కెమెరామెన్ వాళ్ళే కెమెరామెన్లు, మనం జస్ట్ అసిస్టెంట్ లాగా వాళ్ళ దగ్గర. సో వాళ్ళంతా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మన పేరు మనకు వస్తుంది, ఫోటోగ్రఫీ బాగుంది అంటారు కదా. కానీ ఆ ఫ్రేమింగ్ అదంతా కూడా ఆ కలర్ కాంబినేషన్ కానీ అది. బాపు గారు ఇంకోటి హైలైట్స్ లేకపోతే తీరాయన, హైలైట్స్ ఉంటేనే షార్ట్ తీస్తారు, లేకపోతే తీరా. నేను చాలా కొద్ది రోజుల్లో పనిచేశాను సార్తో, కానీ ఆయనకి నేనంటే చాలా అభిమానం ఎక్కువ. ఆయనకి మా తమ్ముడు ఎక్కువ చేశాడు, ఆయనతో తమ్ముడు జాన్ గారు ఎక్కువ చేశాడు. నేను కొద్ది రోజులు చేశాను, ఆ కొద్ది రోజులు కూడా చాలా ఎంజాయ్ చేశాను ఆయన దగ్గర ఆ వర్క్. హైలైట్స్ లేకపోతే తీరాయన. ఆయనతో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది నాకు. ఆల్వాల్లో ఒక రాజాజీ ఇన్స్టిట్యూట్ అని ఉందండి, పెద్ద అడవిలాగా ఉంటుంది, అందులో షూటింగ్ చేస్తున్నాము. మొత్తం దట్టంగా ఉంటుంది, అడవిలాగే ఉంటుంది. అశోక్ రావు ఉన్నారు, మన ఆర్టిస్ట్ అశోక్ రావు గారు. అప్పుడు ఆయన చాలా బిజీ, మెడ్రాస్లో వర్క్ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. ఆ సీరియల్లో ఆయన వర్క్ చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ట్రైన్కి మెడ్రాస్కి వెళ్ళాలి ఆయన నెక్స్ట్ డేకి. ఆయన వర్క్ చేస్తున్నారు, ఆయన వర్క్ అవ్వట్లేదు. అతను నాకు ఫ్రెండ్ కాబట్టి, మీరు ఏందయ్యా ఇంకా కాలేదయ్యా, నేను వెళ్ళాలయ్యా నేను అన్నాడు. నేను చూస్తే గురుగారు అయ్యేటట్లేదు. నేను వెళ్ళి సార్తో, సార్ ఇట్టగా
అశోక్ రావు వెళ్ళాలండి సార్, అతను షార్ట్ ఏదైనా తీద్దామా అని అడిగాను. ఆయన ఒకసారి లుక్ ఇచ్చారు నాకు. మీరు కెమెరామ్యాన్ లాగా ఉండండి, ప్రొడ్యూసర్ లాగా మాట్లాడకండి అని. ఓకే. అనేసి ఫ్రేమ్ పెట్టగానే, ఏంటి మీరు గారు హైలైట్స్ లేవు కదా అన్నాడు. లేవు సార్ అన్నాడు. ప్యాకప్ అన్నాడు 3:30కే. ఓకే. హైలైట్స్ లేవు, ప్యాకప్ అనేసారు అంతే. ఇక ఇతను పాపం నెక్స్ట్ డే ఉండాల్సి వచ్చింది. ఓకే. ఓకే. అయితే నెక్స్ట్ డే షూటింగ్కి మళ్ళీ అక్కడికి వెళ్తుంటే మా ఆవిడ ఏదో ఫంక్షన్ ఉంది సాయంత్రం, ఎన్నింటికి వస్తావన్నది. ఎన్నింటికి రావాలని అడిగాను. ఒక 5-5:30కి వస్తే బాగుంటుందయ్యా అంది. నీకెందుకు వచ్చేస్తానులే అన్నాను. వెళ్ళాను, మళ్ళీ అదే లొకేషన్, అదేలా అక్కడే పెట్టి తీస్తున్నా. 3:30-4 అయింది. సార్ హైలైట్స్ లేవు సార్ అన్నాను. ప్యాకప్ అన్నాడు. నవ్ ఐ లైక్ యూ అన్నాడు. ఈసారి నెక్స్ట్ మార్నింగ్ చెప్పేశారా? సాయంత్రమే నేను ఓకే, చూడగానే రైట్. నేను షార్ట్ పెట్టగానే సార్ హైలైట్స్ లేవు సార్ అన్నాను. వెంటనే నవ్ ఐ లైక్ యూ ప్యాకప్ అనేసారు. అది ఆయన ఇంకోటి నైట్ ఎఫెక్ట్లు చేయరండి. ఆయన మా స్టైలే నైట్ ఎఫెక్ట్స్ చేయరు. ఏదైనా డే ఫర్ నైట్లు. మరి నైట్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి, డే ఫర్ నైట్లు చేస్తారు. మరీ తప్పంది అయితే 6 to 9 చేయటం మా గురుగారు స్టైలే. ఓకే. అదే నేను టీవీ ఇండస్ట్రీలో అదే ఫాలో అయ్యాను నేను. మా గురుగారు కూడా రాత్రులు అయితే చేయరు. ఆయన 5:30-5కి ప్యాకప్. ఆయన ఓకే. ఏదైనా నైట్లు ఉంటే కంపల్సరీ అయితే 6 to 9. ఆయన ఎలా అంటారంటే మా గురుగారు, దొంగతనాలు రాత్రులనే చేయాలరా, పగలు చేయకూడదా అంటారు ఆయన. ఓకే. సో నేను అదే స్కూల్ నేను నా టీవీలో ఫాలో చేశాను అనమాట. ఈ టీవీలో చేసేటప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో 5:30-6కి ప్యాకప్ చేసేవాడిని. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్టిస్టులు అందరూ గొడవలు చేసేవాళ్ళట. సార్ ఆయన 6ంటికంతా ప్యాక్ చేస్తున్నాడు, మీరు 9-10 దాకా తీస్తున్నారంటే, అప్పుడు ఈటీవీలో ప్రసాద్ గారిని ఉండేవారు, కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారు. ఆయన పిలిచి, ఏమయ్యా నువ్వు 5ంటికంతా పంపించేస్తున్నట్టు వాళ్ళు గొడవ చేస్తున్నారా అంటే, నా వర్క్ అయిపోతుంది కదా సార్, నాకెందుకన్నా, ఏదో ఒకటి తీవయ్యా 8 దాకా. ఎందుకు సార్ డీజిల్ బొక్క అందరు బొక్క ఎందుకు సార్ అంటాను నేను. ఏదో మా ఆర్టిస్ట్ అందరూ గొడవ చేస్తున్నారా ఏదోతి అంటే. సుమన్ గారి సీరియల్స్లో నైట్ ఎఫెక్ట్లు కంపల్సరీగా ఉంటాయి. ఆయన సాంగ్స్ అవన్నీ ఎలా ప్లాన్ చేసేవాడిని అంటే 6 to 9 4 రాత్రులు, అంతేగాని ఫుల్ నైట్లు చేయటాలు లేవు. ఓకే. ఫుల్ నైట్స్ చేయటాలు అట్లాంటివి ఏం లేవు అనమాట. అదే అలాగా వర్క్ చేసేది. ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా స్ట్రెయిన్ కాకూడదు అనేది నా ఉద్దేశం. అంటే అవుట్డోర్స్ వచ్చినప్పుడు అంత న్యాచురల్ గా ఉండవు కదా. అవుట్డోర్ ఒకటి, ఇండోర్ ఓకే. కానీ ఇండోర్ ఓకే. ఇండోర్ చాలా లైటింగ్ ఇండోర్ అనేది అసలు అవుట్డోర్లో ఏంటంటే ఆ రోజుల్లో ఆ ఫిల్టర్ తీసేసి అండర్ చేసి చేస్తాం. జనాలు కూడా కొంచెం అలవాటే ఉన్నారులేండి అప్పటికి. ఓకే. అంటే ఆయన ఫ్రేమింగ్ లో అందులో కొట్టేస్తారండి ఆయన. అంటే అదేదో దివిటి పెడతాడు ఫోర్గ్రౌండ్ లో, అది మండుతూ ఉంటుంది ఆ వెనకాల కొన్ని షార్ట్స్ కంపోజిషన్ వాటిలో ఆయన. అసలు వీళ్ళిద్దరికి క్వైట్ ఆపోజిట్ రాఘవేంద్ర గారు. మా గురువు గారి స్టైల్ వేరండి అసలు. ఆయన అసలు ఏంటంటే ఆర్టిస్టు స్ట్రెయిన్ అవ్వకూడదు, ఆర్టిస్టు మెయిన్. పొద్దున్నే రాగానే ఫ్రెష్గా మేకప్ వేసుకొని ఫ్రెష్గా రాగానే పొద్దున్న క్లోజ్ షాట్స్ అన్నీ తీసేయాలి. మధ్యాహ్నం గంటన్నర రిలాక్స్, 5-5:30కంతా ప్యాకప్. ఆయన 5ంటికి వెళ్ళిపోతారు, ఏదో షార్ట్ చెప్పి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు తీసుకోవాలి అసిస్టెంట్లు. సో ఆర్టిస్ట్ ఎక్కడ నలగకుండా తీసుకుంటారండి. సో అందులో ఆయన చాలా నిష్ణాతు. ఆర్టిస్టులు పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్త. పిల్లల విషయంలో ఇక సబ్జెక్టు ఈ విషయానికి వస్తే సార్, డైరెక్షన్ అనేది నేను దూరదర్శన్లో చేసేటప్పుడు ఏమనుకునేవాడిని అంటే, సీన్ పేపర్ ఇస్తే ఆ లైన్లు వేసుకోవటమే డైరెక్షన్ అనుకునేవాడిని, షార్ట్ డివిజన్ చేయటం. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత నేను గమనించాను అనమాట, అసలు సీన్ ఎట్టా కన్సీవ్ చేస్తారు, ఆ సీన్లో ఆ ప్రాపర్టీస్ ఎలాగా అనుకోవాలి, ఆ మ్యూజిక్ ఏంటి, దానికి మ్యూజికల్గా ఎలా చేయాలి, దాన్ని లొకేషన్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎంతో క్షుణ్ణంగా ఉంటాయంటే ఆయన దగ్గర. అబ్బో, ఆయన ఏది చూడనట్టు ఉంటారు కానీ అన్నీ డీటెయిల్డ్ అనమాట, డీటెయిలింగ్ టోటల్గా. అంటే పేపర్ వర్క్ ఫస్ట్ బాగా చేస్తారు, షూటింగ్కి వస్తే చాలా ఈజీగా ఆడుతూ పడుతూ చేసేస్తారు పేపర్ వర్క్. ఇప్పుడు మా ఫాదర్ కూడా కూర్చొని పేపర్ వర్క్ భయంకరంగా రాస్తారండి. వీళ్ళందరూ పేపర్ వర్క్ చాలా పకడ్బందీగా ఉంటారు ఇంట్లో. ఆ కష్టపడేదంతా తెలియదు కదా, సెట్కి రాగానే చాలా ఆడుతూ పడుతూ చేసేస్తారు. ఓకే. ఓకే. మా ఫాదర్ కూడా ఆ రోజుల్లో హంతకులు వస్తున్నారు జాగ్రత్త అని ఒక సినిమా చేశారండి, మా చిన్నాన్న కెమెరామెన్. దానికి ఆ సినిమా అంతా ఒక పెద్ద ఇంట్లో జరుగుతుంది అండి, అది సెట్ వేశారు వాళ్ళు. వీళ్ళకున్న బడ్జెట్కి వీళ్ళ దగ్గర లైట్స్ లేకపోయేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే, ఒక హాఫ్ సెట్ ఫస్ట్ లైటింగ్ చేసేసి ఫుల్ సినిమా తీశారు, అన్ని సీన్స్ ఈ హాఫ్ సెట్లో. డ్రెస్సులు గిస్సులు కంటిన్యూటీలు అన్నీ ఇక్కడి నుంచి ఈ సైడ్కి వచ్చినప్పుడు అన్నీ వదిలేస్తారనమాట. ఓకే. ఓకే. తర్వాత ఒక హాఫ్ ఇదంతా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ లైట్లన్నీ ఇటు మార్చుకొని ఈ హాఫ్ తీశారు ఫుల్ సినిమా. అలా తీశారు. ఓకే. అలాగే లాయర్ విశ్వనాథ్ మన రామారావు గారితో చేశారండి. అప్పుడు సార్ డేట్స్ లేక 21
హాఫ్ కాల్ షీట్లు ఏదో ఇచ్చారు ఆయన 7 to 1 మార్నింగ్స్. ఓకే. అయితే వీళ్ళు ఏం చేశారు నాన్నగారు, ఏవిఎం స్టూడియోలో 4 ఫ్లోర్లు వీళ్ళ కింద ఉంచుకున్నారు. ఒక దాంట్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఒక దాంట్లో ఏదో కోర్టు ఉంటుంది, ఒక దాంట్లో ఒక ఇల్లు ఉంటుంది, ఒక దాంట్లో ఇంకా అలా 4 సెట్లు. సో పొద్దున 7 o'clockకి సార్ రాగానే ఇక్కడ ఆ సీన్లో ఆయన షాట్లు తీయటం, నెక్స్ట్ ఫ్లోర్లో ఆ సీన్లో ఆయన షాట్, అలా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు మధ్యాహ్నం లోపల తీసి ఆయన పంపించేసి 2 నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్లు. ఓకే. ఇదంతా కూడా మీకు పక్కడబందిగా వర్క్ ఫుల్గా మీకు డీటెయిల్డ్గా రాసుకొని లేకపోతే చేయడం కష్టం అండి. అవును. ఇప్పుడు ఇవాళ రేపు ట్రెండ్ ఏంటంటే సీన్ అనుకొని అక్కడికక్కడ అనుకొని మల్టీ కెమెరాలు పెట్టి మొత్తం షూట్ చేసేసి మ్యాక్సిమం ఫుటేజ్లు షూట్ చేసేసి ఆ ఎడిటింగ్ రూమ్లో పడేసి అలా చేస్తున్నాం ఇప్పుడున్న స్టైల్. ఆ రోజులు అట మొత్తం ప్రిపేర్డ్. ఇప్పుడు మా గురుగారు రాఘవేంద్రరావు గారి దగ్గర మీరు సినిమా అంతా అయిన తర్వాత ఒక క్లోజ్ షాట్ ఏదైనా ఎక్స్ట్రా ఫుటేజ్ కావాలంటే ఉండదు ఆయన దగ్గర. అన్ని పక్కడబందిగా కరెక్ట్గా అంతే ఉంటుంది మెషర్మెంట్స్. ఫిలిం కూడా కదా, అంతే మెషర్మెంట్స్ ఎంత కావాలో అంతే ఉంటాయి. సో అంత పక్కడబందిగా ఉంటాయి అన్నమాట ఆయన వర్క్స్ అన్ని. ఒక్క క్లోజ్ షాట్ ఎక్స్ట్రా ఉండదు అంటున్నారు, కానీ ఈ రోజుల్లో ఒక 5 hours డంప్ లాగా పడేయటమే. 5 hours చాలా తక్కువ చెప్తున్నా అంటారా నేను? ఓకే. పాపం ఆ ఎడిటర్ చచ్చిపోతా ఉంటారు. చాలా కష్టం. అప్పట్లో ఉన్న డెడికేషన్ అంటే డెడికేషను. తర్వాత ఏంటంటే అండి, ఒక ఇదే ఈ సీన్ అంటే ఇలా చెయ్యాలి, ఒక డిటర్మినేషన్ ఉండేదండి సీను. దీంట్లో ఎమోషన్ పార్ట్ ఏంటి, మ్యూజిక్ పార్ట్ ఏంటి, బిల్డప్ ఏంటి, ఇవన్నీ ముందు కూర్చొని అనుకునేవారు డైరెక్టర్. మా గురుగారు ఉన్నారు, రాఘవేంద్ర గారు ఉన్నారంటే ఎంత అనుకుంటారు, ముందు తపన పడతారు ఆ సీన్ చేయడానికి. ఆ సీన్ ఎలా చేయాలి, ఏంటి అవుట్పుట్ ఏంటి, ఏం కాస్ట్యూమ్స్, దానికి మ్యూజిక్లు ఏంటి, ఇవంతా తపన పడి చేస్తారు. ఇవాళ ఏమవుతుందంటే మీకు సెట్కి రాగానే తలా ఒక ఇన్పుట్లు వస్తుంటాయి. ఇప్పుడు కథలు కూడా ఏమవుతుందంటే మీరు అనుకున్న కథ ఫైనల్గా ఉండదు. అవును, తలావు చేయబడి దాన్ని మార్చేస్తారు. క్యారెక్టరైజేషన్ మారిపోద్ది, సీన్ మారిపోద్ది. ఇప్పుడు మీరు ఆ కథ మీద డైరెక్టర్గా 3 నెలల నుంచి దాని మీద తపన పడి ఉంటారండి. నేను ఇవాళ వచ్చాను కెమెరామెన్గా సెట్కి, నేను వచ్చి బుసుక్కునేది ఒకటి చెప్పేస్తాను. కానీ మీరు అది ఒప్పుకోవటానికి కన్విన్స్ అయితేనే ఒప్పుకోవాలి. మీరు డైరెక్టర్ కన్విన్స్ అయితే నన్ను కన్విన్స్ అన్న చేయాలి. మా ఫాదర్ ఏం చెప్పారు, డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. అతను ఏం చెప్తే అదే. ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే నువ్వు సజెస్ట్ చేయతని, యూ మస్ట్ సజెస్ట్. నువ్వు నీ పని చేస్తున్నప్పుడు యూ మస్ట్ సజెస్ట్ హిమ్. బట్ అతను కాదు అంటే నువ్వు దాన్ని కంపల్ చేయకూడదు. ఆయనకి ఏం కావాలో అది తీసివ్వాలి. ఇప్పుడు అలా ఉండదు కదా. ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారనుకోండి, ఒకళ్ళు వచ్చి వాళ్ళు చెప్తే ఇంకోళ్ళు వచ్చి చెప్తే ఇంకోళ్ళు అలా అయిపోయేటప్పుడు అది పలచబడిపోయి మొత్తం కంటెంట్ మారిపోతుంది కదా. ఇప్పుడు అందుకే ఏం చెప్తున్నారు, మేము అనుకున్నట్టు రాలేదంటే ఒకవేళ చేయకపోతే ఈగో క్లాషెస్ నేను చెప్పినట్టు ఇంకా అదొకటి. అదే అంటే ఇప్పుడు లాంగ్విటీ, ఎందుకే లాంగ్విటీ ఉండదు కదా. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ దాసనారాయణరావు గారు 100 పిక్చర్లు చేశారు, ఇవన్నీ చేశారంటే అంత లాంగ్విటీ ఇప్పుడు ఎవరికి ఉంది సార్? ఇప్పుడు ఎవరికి లేదు కదా. ఈ లిస్టులో దాసనారాయణరావు గారు లాంటి లెజెండ్తో అంటే నేను తమిళ్ ఎక్కువ చేశాను. నేను యాక్చువల్లీ అసిస్టెంట్గా ఉన్నప్పుడు తమిళ్ సీరియల్స్ కూడా చేస్తున్నారు. సీరియల్స్ చేశారు, కానీ సీరియల్స్ నా ఫ్రెండ్ చోటా కాదా, అతనికి నేను పోటీ వెళ్ళటానికి లేదుగా. సో అది లేదుగా మాకు ఆ రోజుల్లో. అసలు పోటీలు ఇవి ఈగో క్లాష్లు ఇవి లేవు కదా సార్, ఎవరికి వాళ్ళు అనమాట. చోట అక్కడ ఆ కాంపౌండ్ లో చోట ఉన్నాడు కదా, తనుంటే నేను ఉన్నట్టే యాక్చువల్గా అంతే. మీ ఇద్దరు ఎలా ఉంటుందండి బాండింగ్? అంటే ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ సార్ మేము. అంటే సమకాలీకులం, ఒకేసారి వచ్చిన వాళ్ళం ఫీల్డ్ కి. సో ఆ విధంగా చోట అని, శరత్ అని కెమెరామెన్, మన ఎస్వి కృష్ణారెడ్డి గారికి, శరత్ గారు, వీళ్ళందరూ కూడా సమకాలీకులం. అంటే అందరు కలిసి వచ్చాం కాబట్టి బాగా క్లోజ్గా ఉంటాం, ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్. ఇవాళకి కూడా చోటా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అతని వర్క్ కూడా నాకు చాలా ఇష్టం. పెద్ద ప్రాజెక్టులు అన్నీ చేసింది. అయ్యో, అతను ఫుల్ కమాండ్ అండి. అతనికి నాలెడ్జ్ బాగా ఉంటుంది ఫోటోగ్రఫీ మీద. తర్వాత కమాండ్, అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్. తర్వాత ఏంటంటే డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఫోటోగ్రఫీలో ఏంటంటే మీరు ఒకటి డిఫరెంట్గా ఆలోచించాలి. ఇప్పుడు ఈ రూమ్కి వచ్చాము, ఈ రూమ్లో ఎలా ఉంది మీరు ఎప్పుడు చూసేది కాకుండా డిఫరెంట్గా ఎలా ఆలోచించాలి అన్నప్పుడు తన చోట ఏం చేస్తాడు, టక్కున కెమెరా తీసి కింద పెట్టేస్తాడు. ఓకే, మీరు ఎప్పుడు పడుకొని ఈ రూమ్ చూస్తుంటారు కదా, డిఫరెంట్గా ఉంటుంది. అట పైన ఎక్కడో పెట్టేస్తాడు, ఏదో ఆ సందుల్లోంచి పెడతాడు. మీరు అట్ట ఎప్పుడు చూస్తుంటారు కదా, అలా డిఫరెంట్గా ఆలోచించాలి. లైటింగ్ కూడా అంటే ఇప్పుడు లైటింగ్ ఇప్పుడు ఫ్లాట్గా ఇస్తాము. అతను ఫస్ట్ పిక్చరే తీసుకోండి, మాతృదేవ బావ, లైటింగ్ ఎట్లా చేశాడు, మొత్తం తల మీద ఫుల్ బర్న్ అవుతుంటుంది, కింద ఒక క్లాత్ పెట్టేసి అంతే లైటింగ్ చేశాడు. అది డిఫరెంట్గా ఉండింది. ఇప్పుడు పిసి శ్రీరామ్ గారు చేశారు జెంటిల్మెన్ సినిమాలో, అంతా రాంగ్ లైట్లే కదా. ఆయన ఎట్లా చేసేవారట, ఇప్పుడు నేను కెమెరా ఇక్కడ పెట్టుకొని మీ షాట్ తీస్తున్నానంటే దీనికి ఒరిజినల్గా ఎలా చేస్తారు లైటింగ్ అని చేసేవారట. ఇప్పుడు ఒరిజినల్గా ఇక్కడ కీ లైట్ పెట్టాం, ఇక్కడ ఫిల్ లైట్ పెట్టాం, అక్కడ రిమ్ లైట్ పెట్టాం, ఆ బ్యాక్గ్రౌండ్ ఒక స్ట్రీక్ ఇచ్చాం అనుకో, అవన్నీ ఇచ్చేసేసి
కెమెరాని డైరెక్ట్ అటు తీసుకెళ్ళి పెడతారట. ఓకే, ఇవన్నీ రాంగ్ లైట్లు అయిపోతాయి కదా. ఎట్లయింది? అవును. అందులో తీశారు ఆ సినిమా, అందుకే అంత గొప్పగా వచ్చింది అది. ఓకే. ఇప్పుడు ఆయన అంత అట్లా ఎందుకు తీశారంటే ఆ రోజుల్లో ఈ పైరసీలు ఎక్కువ ఉండేవి, వీడియో పైరసీలు. ఇలా తీస్తే పైరసీలకు ప్రాబ్లం రాదని ఏదో చెప్పారు, కానీ అదొక స్టైల్ అయిపోయింది కదా ఆయన. ఓకే ఓకే. సో అలాగే మా చోట కూడా డిఫరెంట్గా ఆలోచిస్తాడు, డిఫరెంట్గా షార్ట్స్. కానీ అదేలేండి, రాంగ్ స్కీము కొంతవరకే, కానీ అన్ని చోట్ల అప్లై చేస్తే బాగోపోవచ్చు కదా. అంటే ఎక్కువ ఫాదర్ తిన్నా కూడా కానీ- ఏం చెప్పేవారంటే, అరే నువ్వు ఆ సినిమా అంతా హైలైట్గా తీస్తే హైలైట్స్ కనిపించవురా. ఓకే. ఇప్పుడు కామెడీ సీన్కి కూడా నువ్వు లైటింగ్ ఏదో ఒక ఆఫ్ లైట్లు వేసి ఈ లైట్లు వేసి Yeah. అట్లా చేయకూడదు. నువ్వు స్క్రిప్ట్ అంతా చదువుకోవాలి ఫస్ట్. యూ షుడ్ బి వెరీ థరోలీ నోన్ అబౌట్ ది స్క్రిప్ట్ అండి. ఫస్ట్ కెమెరామెన్కి ఫస్ట్ మొత్తం స్క్రిప్ట్ తెలియాలి. స్క్రిప్ట్ తెలిసి డైరెక్టర్తో ఆ రోజులు అంతే కదా, వాళ్ళు ట్రావెల్ అయ్యేవారు. డైరెక్టర్ కెమెరామెన్ ట్రావెల్ అయ్యేవారు. కలిసినప్పుడు ఆ 12వ సీన్లో ఆ అమ్మాయి చచ్చిపోతుంది కదా, ఆ సీన్ మనం బాగా తీద్దాం సార్, అక్కడ కొద్దిగా టైం ఎక్కువ పెట్టుకోండి. ఓకే. ఇది అల్లు రామలింగ గారు వాళ్ళది కామెడీ సీన్ కదా సార్, ఇది ఒక గంటలో తీసేద్దాం సార్ అని అట్టా టైం మేనేజ్మెంట్ చెయ్యాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సీను ఒకరోజు తీసి ఆ సీను ఒకరోజు తీపోయి అది కాక ఇలాగా మూడ్ ఆఫ్ అవటం కంటే కూడా కొన్ని హైలైట్స్ పెట్టుకోవాలి. రీల్కి ఒక హైలైట్ ఉండాలని మా నాన్న చెప్పేవారు. ఓకే. అంటే రీల్కి ఒక హైలైట్ నీ కెమెరా పరంగా, అరే భలే తీసాడు రా ఈ సీన్ అనిపించుకోవాలి నువ్వు, మిగతావన్నీ మామూలుగా చేయనివారు. అలాగే ఆయన చెప్పిన ఇంకో సూత్రం ఏంటంటే, లెంత్ ఆఫ్ ది షాట్ని బట్టి నువ్వు లైటింగ్ కూడా చేయాలిరా, లెంత్ ఆఫ్ ది షాట్ని బట్టి కూడా చేయాలి. ఇప్పుడు చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అలా చిన్న ఇన్సర్ట్, బాటిల్ చిన్న ఇన్సర్ట్ తీస్తున్నాము, దానికి టైం వేస్ట్ చేసుకోక అట్ట పెట్టి ఇటు పెట్టి టక్కున దానికి ఎంత టైం కావాలో అంత టైంలో తీసేయాలి. ఒక షాట్ లెంత్ షాట్ తీస్తున్నాం, దాన్ని అందంగా లైటింగ్ చేయి, పోయిటరీ లాగా చెయ్యి, పెయింటింగ్ లాగా చెయ్యనివారు. అలా అదేలేండి, లెంత్ షాట్కి వచ్చారు. లెంత్ షాట్ ఉన్నప్పుడు అది ఎక్కువసేపు టైం అంటే ఇవాళ ఇప్పుడు స్కీమ్ చెప్పట్లేదు సార్ నేను, ఇప్పుడు స్కీమ్ వేరు. లైటింగ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ మూడే కదా. ఇట్స్ క్యారెక్టర్ సార్, క్యారెక్టర్ అది ఎంతో ఎలివేట్ చేస్తుంది సినిమాని. ఆ మూడు ఎలివేట్ చేస్తుంది. ఇప్పుడు అలా చీకట్లో అలా కూర్చొని ఉన్నాడంటే, అలా కూర్చొని ఉంటే ఎంత మూడ్ వస్తుంది సార్ అక్కడ. ఫ్లాట్ స్కీమ్ ఇచ్చాం అనుకోండి, ఫ్లాట్ ఏమంటే అప్పుడు ఏమైంది, వాడిది మొత్తం వాడు గమ్ముని కూర్చొని ఉంటాడు, మీకు అర్థమైపోద్ది ఏం లేదురా అని. ఆ ఎమోషన్ మీరు కనెక్ట్ అవ్వరు, మీరు కనెక్ట్ అవ్వరు. ఆ వీడియో అంత ఫోటోగ్రఫీ అంత ఇంపార్టెంట్, సౌండ్ డిజైనింగ్ ఇస్ ఆల్సో అంతే ఇంపార్టెంట్ మనకి. నాన్నగారితో పాటుగా మీకు ఎవరండి ఇన్స్పిరేషన్ కెమెరామెన్స్లో? కరమ్ చంద్ అని సీరియల్ వచ్చింది సార్, ఆ కెమెరామ్యాన్ గారు నాకు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్లో. ఓకే. ఆయన పేరు మర్చిపోయాను, అది చాలా పెద్ద టక్కని మీరు చెప్పగానే గుర్తురాదు. నా లైఫ్లో కరమ్ చంద్ అని ఆ సీరియల్ చేశారు ఆయన, పంకజ్ కపూర్ గారు యాక్ట్ చేశారు. ఆ కెమెరామ్యాన్ గారు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ లైఫ్లో. ఓకే. అంటే ఆయన స్కూల్ ఎక్కువ ఫాలో అయ్యాను నేను దూరదర్శన్లో ఆ రోజుల్లో. అంటే ఆయన అంతా హ్యాండ్ హెల్డ్ ఉంటుంది, కెమెరా అంతా హ్యాండ్ హెల్డ్తో చేసేవాడు ఆ రోజుల్లో. నేను అది ఇక్కడ చేసేప్పటికి వీళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. బాంబేలోది ఇక్కడ ఆ స్కూల్ నేను పట్టుకొని ఇక్కడ చేశాను నేను. ఆ రోజుల్లో అప్పుడున్న కెమెరాలు లో బ్యాండ్ కెమెరాలు, ఇకాగామి కెమెరాలు, అందులో చేయడం చాలా కష్టం, అది వ్యూ ఫైండర్ కూడా ఓపెన్ కాదు. సో అది ఫాలో అయ్యి చేసిన బట్టి దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ కొద్దిగా నాకు ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి నా మీద ఎక్కువగా ప్రేమ చూపించారు అన్నమాట. తర్వాత డైరెక్షన్ తర్వాత ఆర్టిస్ట్గా, ఈ ఆర్టిస్ట్గా టర్నింగ్ ఎప్పుడు ఆర్టిస్ట్గా చేయాలనేది ఇది ఎక్కువ కలిగింది? అంటే నాకు ఆర్టిస్ట్గా చేయాలని అసలు లేదండి నాకు. చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు భలే మాస్టర్ అని రామారావు గారి సినిమాలో చిన్న పిల్లలు ట్యూషన్ పిల్లల కింద వేశారు నన్ను మా చెల్లెలు నందు. అదేదో సరదాగా చిన్నప్పుడు వేసాము. తర్వాత నేను కెమెరామెన్గా చేసిన ఒక సినిమా ఎవడెవరు పౌర్ణమి సినిమాలో ఆ డైరెక్టర్ గారు ఇన్సిస్ట్ చేసి నన్ను పొట్టి వీరయ్య గారిని పెట్టి కొన్ని సీన్స్ తీశాడు ఆయన. పొట్టి వీరయ్య గారు నేను తండ్రి కొడుకుల్లాగా చేసాం. అది జస్ట్ పాస్ ఆన్. ఇది సీరియస్గా ఏంటంటే, నేను చిరంజీవి గారిది ఖైదీ నెంబర్ 150 చేస్తున్నప్పుడు పుల్లారావు గారు ఉన్నారు, వినాయక్ గారి కో డైరెక్టర్ గారు. ఆయన నాకు ఫేస్బుక్ అక్కడ పరిచయం. ఆయన నాకు ఫోన్ చేసి, మీరు గారి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి, 15 రోజులు ఉంటుంది సార్, 15-20 రోజులు నేను చేయలేను సార్, నా వల్ల కాదన్నాను. తర్వాత వదిలేసాం అది. ఆ తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, లేదు మీరు ఒకే రోజు ఉంది వరకు, నువ్వే చెప్పాలి, అది మీడియా పర్సన్ క్యారెక్టర్, అది నువ్వు రా అంటే సరే వెళ్ళాను నేను. 1 డే అన్నారు, అది 2 days అయింది. 1 డే అనేది 2 days అయింది. 2 days అయింది. సరే చేశాను సార్ ఆయనతో కాబట్టి. ఏదో ఒకరోజు వినాయక్ గారు చేశాను, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ మా వేణు శ్రీరామ్ గారు, ఆయన ఫేస్బుక్లో నన్ను చూసి ఎంసీఏ సినిమాలో జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్ లాంటిది ఒకటి ఉందన్నమాట.
దానికి మీరు కావాలి అని ఆయన పిలిపించుకొని ఆ 1 డే వరకు ఆయన కూడా 1 డే చేశారు. ఇదంతా ఏంటంటే నేనేంటంటే సరదాగా షూటింగ్కి వెళ్తే ఆ అట్మాస్ఫియర్, ఆ ఎక్విప్మెంట్లు అవన్నీ తెలుస్తాయి కదా నాకు. అవును, అది అవును, మెయిన్. అవును. ఆ ఇంట్రెస్ట్, చేంజ్ ఓవర్ కూడా చేంజ్ ఉంటుంది. ఓవర్ ఉంటుంది. అవును. ఈ ఎక్విప్మెంట్ ఎలా వాడుతున్నారు అవి చూడాలనేది తపన నాకు. కరెక్ట్. సో దాంతో నేను ఆయనతో కూడా వెళ్ళి ఆ 1 డే వర్క్ కూడా చేశాను. అంతే తప్ప ఆ రెమ్యూనరేషన్లు కానివ్వండి, ఆ సినిమా మోజులు అవన్నీ లేవు. ఓకే. చేసాం. అది అయిపోయిన తర్వాత ఇంకా ఎంసీఏ కూడా రిలీజ్ అయిపోయింది. అక్కడ చాలామంది గుర్తుపట్టలేదు, అది పెద్ద పట్టించుకోలేదు నేను. ఒకరోజు మళ్ళీ వేణు శ్రీరామ్ గారు ఫోన్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ చేయాలి రండి అంటే వెళ్ళాను నేను. ఏంటంటే ఇలా పింక్ సినిమా చేస్తున్నాను మీరు గారు, జడ్జి క్యారెక్టర్ ఉంది చేయాలంటే, నేను ఆ పింక్ సినిమా చూశాను. అందులో 10-12 మంది జడ్జిలు ఉంటారు. సర్లే ఇంకొక రోజు వేషం ఏదో ఒకటి చేసేద్దాంలే, సారే కదా ఆయనతో అని చెప్పి సరే అన్నాను. ఏదో స్టిల్స్ అవి తీసుకున్నారు, ఓకే అని వచ్చాను నేను. తర్వాత మళ్ళీ ఒక షూటింగ్ ఒక వారం రోజులు ఉంటుంది కదా, ఫోన్ చేశారండి. ఏమండి ఓకే అయిపోయింది, మీరు డేట్లు పలానా రోజు నుంచి పలానా రోజు 15-20 రోజులు డేట్లు చెప్పారు. 15-20 రోజులు ఏంటి సార్ అన్న. మెయిన్ జడ్జి మీరేనండి అన్నారు. వామ్మో నేను మెయిన్ జడ్జి ఏంటి సార్ అంటే, అదే సార్ పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించాము, ఆయన కూడా ఓకే అన్నారు, దిల్ రాజు గారు కూడా ఓకే అన్నారు, ఆ మెయిన్ జడ్జి మీరే వేస్తున్నారని. అలాగే ఆ సినిమాలో ఎంట్రీ అన్నమాట. అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఆ సినిమాలో. అంటే కొన్ని మైల్ స్టోన్స్లో అదొక మైల్ స్టోన్ అనమాట నాకు ఆ సినిమా. అంటే ఆ సినిమా చేయటం, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అక్కడ ఆ అమ్మాయి నివేదిత థామస్, అంజలి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ మధ్య 13-14 రోజులు చేసాం. అది చాలా అసలు చాలా ఎడ్యుకేషను ప్లస్ చాలా ఎన్లైట్మెంట్ అయింది ఆ సినిమా చేయటం. అలాగా ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా చూసి హనుమాన్లో అందులో అమ్మాయి గ్రాండ్ ఫాదర్గా వేశారు. హనుమాన్ సినిమాకి వెళ్ళినప్పుడు టెక్నాలజీ గురించి బాగా నేర్చుకున్నాను. ఆ అబ్బాయి ప్రశాంత్ వర్మ చాలా మంచి డైరెక్టర్, టెక్నికలీ వెరీ సౌండ్ బాయ్. సో ఆయన ఎలాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు, రోజుకో కొత్త ఎక్విప్మెంట్ వాడేవారు, రోజుకో కొత్త టెక్నాలజీ. సో అక్కడ శివ గారని కెమెరామెన్, ఆయన మంచి మిత్రుడు నాకు. సో ఆయన వీళ్ళందరూ అక్కడ టెక్నాలజీ నేర్చుకోవటం. ఆ తర్వాత చాలా సినిమాలు చేశానండి, చిన్న చిన్న సినిమాలు. సింధూరం అని, లవ్ యూ రామ్ అని, పెర్ఫ్యూమ్ అని, చాలా సినిమాలు చేశాను. కానీ ఇవన్నీ ఇదే మెయిన్గా ఏంటంటే ఓన్లీ టు నో టు అప్డేట్ మై నాలెడ్జ్ అనమాట. ఫిలిం నాలెడ్జ్ అంటే ఎలా తీస్తున్నారు, ఎలా తీయకూడదు, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. కానీ ప్రశాంత్ వర్మ మీరు చెప్తున్నారు అంటే కొత్త కొత్త ఎక్విప్మెంట్ అంటే ఏమేమి తెచ్చేవాళ్ళు అంటే ఆయన ఫస్టే ఆ సినిమాని ఎల్ఎఫ్లో తీశారండి, లార్జ్ ఫార్మేట్లో. సిగ్నేచర్ ప్రైమ్ లెన్సెస్ తెచ్చారు. సో అదే చాలా కాస్ట్లీ అండి ఆ రోజుల్లో చేయటం. ఆర్ఆర్ఆర్ అందులోనే చేశారు. సో అలా తీయటం. ఓ రోజు ప్యాంథమ్ తెచ్చేవారు, ఒకరోజు గింబల్ తెచ్చేవారు, స్టడీ క్యామ్లని. అలా అంటే రోజుకి ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో ఒకటి జరిగి వెళ్ళగానే శివ గారు నాతో చెప్పేవారు, ఇవాళ ఇది వచ్చింది మీరు గారు అని. నేను షూటింగ్ అనగానే వెళ్ళి లాల్చీను ఇది పంచ ఉంటుంది, అది వేసుకొని వచ్చి అక్కడ షూటింగ్ దగ్గర కూర్చునేవాడిని. ఇక షూటింగ్ అయ్యే వరకు వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ క్యారవాన్లకి అవన్నీ ఇచ్చేవారు, కానీ అది వెళ్ళటాలు అవన్నీ లేవు, మనకి ఇక్కడే ఉండటం అనమాట, ఇక్కడే ఉండి చేసేవాడిని. సో అలా చాలా ఎంజాయ్ చేశాను ఆ సినిమా. నేను ఆ సినిమాలో నేను కనిపించేది తక్కువే, కానీ నేను ఎంజాయ్ చేసింది ఎక్కువ. అంటే చాలా నేర్చుకున్నాను చాలా వరకు. సో ఆ 13 రోజుల్లో మీకు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందండి? అంటే ప్రతిరోజు కూడా సీన్స్ చాలా బాగుండేవి సార్. అసలు యాక్చువల్గా అన్ని సీన్స్ ఎంజాయ్ చేశాను. 10 సీన్లో 11 సీన్లో సార్. అవును. ఆ సినిమాలో మేజర్ సెకండ్ హాఫ్ అంతా కూడా. అవును. అందులో ఆ రౌడీ ఇన్స్పెక్టర్ అమ్మాయి సీన్ కానివ్వండి. సో అలాగే సూపర్ ఉమెన్ ఆ సీన్ చేసేటప్పుడు, సూపర్ ఉమెన్ చేసేటప్పుడు కానివ్వండి. తర్వాత నివేదిత థామస్ గారు బోన్లోకి వచ్చి మాట్లాడేది, అంజలి గారు సీన్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను సీన్ సెట్లో ఉండేటప్పుడు అంజలి గారు చాలా నవ్వుతూ గివ్వుతూ ఇలా చాలా క్యాజువల్గా ఉండేవారు ఆవిడ. ఆ బోన్లోకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అసలు స్టన్ అయిపోయాను నేను ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి. అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు అసలు అంతంత పెద్ద పెద్ద షాట్స్ అండి ఆ సినిమా. మల్టీ కెమెరాలు 6 కెమెరాస్ పెట్టి చేశారు. అది 6 కెమెరాస్ పెట్టి చేసినప్పుడు పెద్ద పెద్ద షాట్స్. సో అదంతా ప్రిపేర్ అయ్యి చేయాలి, అదంతా ఈజీ ఆషామాషి కాదండి. అటువైపు ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన స్టేజ్ అనుభవం, అది ఆయన ఎంత సీన్ ఇచ్చినా చించేస్తాడు ఆయన, సమస్య లేదు. ఆయనకి ఈక్వల్గా పవన్ కళ్యాణ్ గారు చేయటం ఇవన్నీ. నేను టాప్ చైర్ అనమాట నాది, బెస్ట్ వ్యూ. పొద్దున్న వెళ్ళి ఆడ కూర్చునేవాడిని, మళ్ళీ లంచ్కి అనేది దిగేవాడిని, లంచ్ బ్రేక్ అవగానే మళ్ళీ కూర్చునేవాడిని, మళ్ళీ దిగేవాడిని. సో అక్కడే కూర్చొని చూడడం. సో మొత్తం అసలు బ్రహ్మాండం, అసలు అంతే చాలా ఎంజాయ్ చేశాను అసలు. ఇప్పుడు మనం కొన్ని అనుకుంటా ఉంటాం, పిసి శ్రీరామ్ గారు
సెట్కి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయనకి ఏదన్నా చిన్నది ఏదన్నా నచ్చకపోయినా కానీ ప్యాకప్ అంటారు. అంటే కెమెరామ్యాన్లో ప్యాకప్ చెప్పే వాళ్ళలో ఫస్ట్ లిస్ట్లో పీసీ గారు వేసుకుంటా ఉంటారు. మీరేమైనా ఉన్నాయా అలాంటివి సంఘటనలు? లేదండి, అలా నేను ఎప్పుడు బిహేవ్ చేయను నేను. అంటే నాకేంటంటే ఎందుకంటే బేస్ అంటే మా ఫాదర్ బేస్ కదా. ఫస్ట్ ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ని గౌరవించాలి. ప్రొడ్యూసర్ మహావృక్షం, ఆ వృక్షం కింద 100 మంది నీడ తీసుకోవాలి, నువ్వు కొమ్మల్ని నరక్కూడదు ఆయన చెప్పేదనమాట. ఓకే ఓకే. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. నెక్స్ట్ డైరెక్టర్ అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్ నాకు డైరెక్టర్ అనేవాడు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద వాటి మీద అతను చాలా మదన పడతాడు, చేస్తారు. టెక్నికల్గా కొన్ని కొంత ఆయనకి ఇది లేకపోవచ్చు. కొంతమంది ఆ రోజున నేను బిగినింగ్ డేస్లో దూరదర్శన్ చేసేటప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండేది. ఎందుకంటే ఎక్కువగా ఏఆర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఉండేవారు, నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి టెక్నికల్గా నేను హెల్ప్ చేస్తున్నట్టు చేశాను, కానీ అది నాకు తర్వాత హెల్ప్ అయింది. ఓకే, నేను డైరెక్టర్ అవ్వడానికి అవే కదా స్టెప్పింగ్ స్టోన్స్. రైట్ రైట్. అలా చేయబట్టి తప్పులన్నీ వాళ్ళ లెక్కలోకి వెళ్ళిపోయినాయి కదా. అదే ఓకే. నేను తప్పు చేస్తున్నా కూడా వాళ్ళ లెక్కలోకి వెళ్ళిపోయింది కాబట్టి నేను తర్వాత అది నాకు స్టెప్పింగ్ స్టోన్స్ అయింది. సో డైరెక్ట్ అయినప్పుడు సో ఇవన్నీ అలా చేశాను కాబట్టి ఎక్కడ కూడా అలా నేను ఎప్పుడు బిహేవ్ చేసింది లేదు. ఓకే ఓకే. అలా ఏం లేదు, ఎప్పుడు చేయలేదండి. కోపం వచ్చిన సందర్భం? కోపం అంటే సెట్లో పులి అండి అసలు. చాలా షార్ట్ జరిగేటప్పుడు ఏదైనా గొడవ అయితే మాత్రం పులిలాగా ఉంటాను, అదే లేదు. ఓన్లీ వర్క్ సైడ్, వర్క్ అంతే. వర్క్ అయిపోతే మళ్ళీ ఫ్రెండ్స్ అంతా మామూలు. వర్క్ సైడ్ మాత్రం నేనేంటంటే నాలాగే అందరూ సిన్సియర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే బాపత్. నేనెంత సిన్సియర్గా ఉంటాను, అందరూ అట్లా ఉండాలి. అంటే ఏదైనా అంటే దే ఆర్ పేయింగ్ నో అంటాను. ప్రొడ్యూసర్ ఇస్తున్నాడు కదా డబ్బులు, యూ మస్ట్ వర్క్ చేయాలి కదా అని. ఈ ఆర్టిస్టులు కూడా సేమ్ ఒక్కోసారి ఈ ప్లేస్మెంట్ల దగ్గర లేకపోతే ఇంకో చోట సంథింగ్ కెమెరామ్యాన్కి ట్యూన్ అవ్వకపోతే వాళ్ళు పంపించే సందర్భాలు కూడా చాలా ఉంటాయి సీనియర్స్లో. మీరు కూడా చేసినట్లు ఏమన్నా జరిగినాయి ఇన్సిడెంట్లు? అలాంటివి ఏం జరగలేదు, కానీ కొంచెం ఈ ఫోన్లు వచ్చిన తర్వాత గొడవలు, ఫోన్లు తీసుకోవడం. అంటే ఇప్పుడు మా దూరదర్శన్ రోజుల్లో ఆర్టిస్టులు అంటే వెల్ ప్రిపేర్డ్ ఉండేవారు. సీన్ వాళ్ళకి అందరికీ తెలిసేదండి ఆ రోజుల్లో. ఏ సీన్ తీస్తున్నాం ఏంటి ముందుగా అందరూ చదువుకుంటారు, అందరూ ఇది ఉంటారు. ఇప్పుడు ఆ కల్చర్ కొంచెం తగ్గింది కదా ఇప్పుడు. అంటే తర్వాత రాను కొంచెం తగ్గుతూ వచ్చింది ఆ కల్చర్. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు చూసుకోవడం, అతను పిలిస్తే రాకపోవడం, ఇవన్నీ కొంచెం ఇరిటేషన్. కొద్దిగా ఈటీవీలో ఉన్నప్పుడు ఏదో ఒకళ్ళిద్దరితో జరిగింది అలాగా. నేను సుమన్ గారికి కూడా కంప్లైంట్ చేశాను, అంతా చేశాను. మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జాన్ గారి విషయానికి వచ్చేసరికల్లా, జాన్ గారిని మళ్ళీ సేమ్ ఫీల్డ్కి నాన్నగారిదేనా లేకపోతే జాన్ గారు ఆలోచన? లేదు, నాన్నగారు అండి. నాన్నగారే నా దగ్గర పెట్టారు. నువ్వే పెట్టుకోరా, నువ్వు ఫుల్ బిజీగానే ఉన్నావు కదా, నీ దగ్గరే నేర్పించన్నారు. తనకు మళ్ళీ చేస్తున్నాడు. సడన్గా ఒకరోజు ప్రదీప్ గారికి ఏదో అవసరం వచ్చింది, కెమెరామెన్, జాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి వాడు ఇండిపెండెంట్ అయిపోయాడు. అలా మెల్లమెల్లగా సీరియల్స్ మంచి సీరియల్స్ చేశాడు తను. ఈటీవీలో అన్వేషిత అని ఎలియాస్ గారితో చేశాడు. ఆ రోజుల్లో అది పెద్ద హిట్ సీరియల్. అలాగే సునీల్ వర్మ గారితో యూనివర్సిటీని చేశారు. ఆ రోజు మంచి సీరియల్స్ ఆ రోజుల్లో చేశారు. అన్వేషిత లైటింగ్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలియాస్ గారు చాలా గొప్ప డైరెక్టర్, ఆయన దగ్గర చేశాడు. ఆ రోజుల్లో అది ఒక వెరైటీ అండి అది. అప్పుడు చేయటం, ఇప్పుడు అవన్నీ చేయటం చాలా ఈజీ అనుకోండి. ఆ రోజుల్లో అట్లా చేయటం అనేది చాలా కష్టమైన విషయాలు కదా. ఇప్పుడు ఎఫెక్ట్స్ తీసుకుంటే కూడా ఆ రోజుల్లో నేను దూరదర్శన్ సీరియల్ ఉన్నప్పుడే డ్యూయల్ రోల్ ఉండేది. అగస్త్య శాస్త్రి గారు ఒక సీరియల్ చేశారు, అందులో ఒక డ్యూయల్ రోల్ ఉండింది. డ్యూయల్ రోల్ చేయడానికి అప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు కదా. అప్పుడు మేము మిచ్చల్ కెమెరా తెప్పించి, నేను ఒక 400 feet ఫిలిం తెప్పించి, రిఫ్లెక్స్ మిచ్చల్ పద్మాలయాలో 400 feet పెట్టి కొన్ని మాస్ షాట్లు డ్యూయల్ రోల్వి ప్లాన్ చేసి తీసాం. అప్పుడు భయం, ఎందుకంటే ఫిలిం చాలా కాస్ట్లీ. మిచ్చల్ కెమెరా ఫిలింలు ఏంటంటే మాస్ చేసేటప్పుడు ఆ పేపర్లు పెడతాం, పేపర్ బాగా దగ్గర ఎత్తుక్కుంటే బ్లాక్ లైన్ వచ్చేస్తుంది, దూరం అయితే వైట్ లైన్ వచ్చేస్తుంది. కరెక్ట్గా దాన్ని ఇచ్చేసి చెయ్యాలి. చాలా కష్టం, అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మా చిన్నాన్నగారు అందులో మాస్టర్, ఎస్ఎస్ లాల్ గారు మాస్కింగ్ చేయడంలో చాలా మాస్టర్ ఆయన. సో అది గుర్తుపెట్టుకొని ఆ కెమెరా తెప్పించాను. అప్పుడు నారాయణ గారు అని మిచ్చల్కి చాలా ఆయన ఫేమస్, మిచ్చల్ నారాయణ గారు ఉండేవారు. వారి సహకారం తీసుకొని అది చేసి, అప్పటికి వణుకు అనమాట, ఎక్కడ ఏదైనా మిస్ అయిపోతుందేమో అని. అది ఫిలిం చేసి ల్యాబ్లో డెవలపింగ్ ఇచ్చి నేను అప్స్కాండింగ్ అనమాట, ఎలా వస్తుందో ఏంటో. డెవలప్ అయ్యి వచ్చిన తర్వాత చూసుకొని మా బావమరిది రష్ చూసి బ్రహ్మాండంగా వచ్చిందిరా అది ఇది అంటే అప్పుడు వచ్చారనమాట మళ్ళీ లైట్లోకి. అలాగే
ఆ రోజుల్లో శివలీలు సీరియల్ మొత్తం కూడా చాలా ఎఫెక్ట్లు ఉంటాయండి శివలీలలో. ఓకే. అదేంటంటే సుమన్ గారు బాపు గారు భాగవతం మొదలుపెట్టి 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క ఫ్రేమ్ కూడా ఇవ్వలేదు, నేను చూడండి 1 ఇయర్లో తీసి చూపిస్తానని పంతం బట్టి సీరియల్ చేశారు శివలీలు. ఓకే. సో ఆ సీరియల్లో అంతా ఎఫెక్ట్లే, బ్లూ మ్యాట్లు నేను చెట్లకు వేసేసి మన గోడల మీద బ్లూ క్లాత్ వేసి ఇలా తీసేస్తుంటే అందరూ ఆశ్చర్యపోతుండేవారు. బాపు గారు కూడా ఒకసారి కోపం వచ్చి మా రాజుగారు ఉన్నారు కెమెరామెన్ గారు, ఆయన ఏదో షార్ట్ ఏమైనా ఇంత లేట్ చేస్తున్నావు, వాడేమో అక్కడ కచ్చిపులు పెట్టి తీసేస్తున్నాడు అనేవారు. ఆ శివలీలలోనే ఆ రోజుల్లో 99 అండి ఇది, ఆ రోజు 99 అంటే 25 సంవత్సరాల క్రితం 5 శివుళ్ళు ఒకే ఫ్రేమ్లో నాట్యం చేస్తూ గంజరా వాయిస్తూ పాడుతూ ఇలా ఒకటే ఫ్రేమ్లో 5 శివుళ్ళు చేయటం. ఆ తర్వాత అనుబంధం సీరియల్లో 2 డ్యూయల్ రోళ్ళు, ఆ చేతులు పట్టుకోవటం, తల మీద నమరటం, డ్యూయల్ రోల్స్ ఆ రోజు. ఇప్పుడు చాలా ఈజీ అండి, నేను చెప్పేది 95, 96, 99 ప్రాంతంలో అలా చేయటం. ఇవన్నీ కూడా అప్పుడు. తర్వాత ఊరికే శాండ్ తీసుకొచ్చి కొంచెం అక్కడక్కడ కుప్పల్లాగా వేసేసి పెద్ద ఎడారిలాగా ఎండమావుల్లో టైటిల్ సాంగ్ అంతా కూడా అదేదో తహారా ఎడరికి తీసినట్టు మినియేచర్స్ లో పెట్టి ఆ అమ్మాయిని పెట్టి చేసాం. అంటే మినియేచర్లు షూట్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని కూడా కొంచెం ఇసుకలో చేసి, అంటే కాంటాక్ట్ ఇవన్నీ ఉండేటట్టు ఇవన్నీ అప్పుడు చేసాం అనమాట ఆ రోజుల్లో. అది డబుల్ పాజిటివ్ అవుతుందండి? కాదు, అంటే మాస్కింగ్ చేసి ఆ రోజుల్లో చేసి అవన్నీ ఆ టెక్నాలజీ అంతా అప్పుడు చాలా కష్టం అండి, అలా చేసాము. సో ఇవన్నీ 90లో అండి. 90లోనూ ఇప్పుడు సరోజినీ నాయుడు గారి మీద కవి కోకిల అని ఒక డాక్యుమెంటరీ చేసాం, దానికి నంది అవార్డు వచ్చింది. ఆవిడదంతా బ్లూ మ్యాట్లో చేసాం, ఆ పోయిటరీ అంతా కూడా. దానికి విజువల్ ఎఫెక్ట్స్కి 90లో వచ్చింది నాకు నంది అవార్డు. మొత్తం ఎన్ని నంది అవార్డులు వచ్చాయండి మీకు? నాకు పర్సనల్ 21 ఉన్నాయండి. 21 వచ్చింది కదా పర్సనల్. నా వరకు అంటే నా తరపున మిగతా వాళ్ళకి వచ్చుంటాయి, కానీ నా ఓన్ అయితే 21. మామూలు నాటే జోక్ అండి. ప్రభుత్వ పురస్కారాలు 21 అందుకున్నారంటే ప్రతి సంవత్సరం నాకు ఫస్ట్ ఇయర్ లేదు, నాకు సెకండ్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 2013 దాకా ఇచ్చారు లాస్ట్. అప్పటిదాకా నాకు 2013లో కూడా ఉంది, అది ఇంకా చేతికి రాలేదు. అది బైఫర్కేట్ అయిన తర్వాత బైఫర్కేట్ అయిన తర్వాత కూడా ఆంధ్రాలో అనౌన్స్ చేశారు, అవార్డ్స్ అన్ని అనౌన్స్ చేశారు. మా గురువు గారిది అనమాట గోదా కళ్యాణం అని చెప్పి ఈటీవీకి టెలిఫిలిం చేశాము 2013లో. శరత్ బాబు గారు చేశారు, శరత్ బాబు గారు, రంగనాథ్ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేశారు అందులో. దానికి బెస్ట్ టెలిఫిలిం, బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఉంది నాకు. అది చేతికి రాలేదు, అదే అనౌన్స్ చేసి పెట్టారు, అదే 21 అనమాట. మీరు గారు అనేది ఒక రిలీజియన్, తర్వాత మీరు ఇటు ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఈ రెండులో ప్రయాణం చేశారు. ఈ 2 ప్రయాణంలో ఏది బాగా నచ్చిందండి? అంటే నేను 2 ప్రయాణం కాదు సార్, అన్ని మతాలు నేను గౌరవిస్తాను సార్. నేను అన్ని మా ఇంట్లో కూడా అందరి ఇది ఉంటాయి, అలా ప్రయాణం చేయటం అది కాదు. కానీ నేనేంటంటే నాకు ఎక్కువగా నా స్నేహితులు, నా సర్కిల్ ఇదంతా కూడా సనాతన ధర్మం సంబంధించింది కాబట్టి ఇటు సైడ్ నాకు ఎక్కువ మక్కువ కలిగింది అనమాట. పైగా నా వృత్తిపరంగా కూడా ఎక్కువ ఇవే చేయటం కదా, నేను మైథలాజికల్స్ ఇవి చేయటానికి ఇవన్నీ చదవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు నేను మైథలాజికల్ చేయాలంటే పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ చదవాలి కదా, నేను చదివి చేయాలి. సో అవన్నీ ఎక్కువగా స్టడీ చేశాను కాబట్టి కొద్దిగా దీని మీద ఎక్కువ నాలెడ్జ్ నాకు. అటు సైడ్ ఏంటంటే అటు సైడ్కి వచ్చేప్పటికి మా నాన్నగారు వాళ్ళది అటు పెద్దగా నాకు అది దాని గురించి చెప్పటం కానీ అది లేదు కాబట్టి అటు సైడ్ ఎక్కువ నేను స్టడీ చేయలేదు. అంతేగాని అది ఇది దాన్ని వదిలేసి ఇటు రావటం అంట కాదండి. వాళ్ళకి కూడా అన్ని గౌరవిస్తాను నేను, అన్ని లేదు గౌరవించాలి అది కాదండి నా ఉద్దేశం. ఇప్పుడు నాన్నగారు కానీ మిగతా వాళ్ళు కానీ అది చేసినప్పుడు కూడా అక్కడే ఉన్నారు, కానీ మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు అంటే అలా చెప్పడానికి లేదు. ట్రాన్స్ఫర్ అవ్వలేదు సార్ నేను. మా నాన్నగారు కూడా చాలా పెద్ద భక్తుడు వెంకటేశ్వర స్వామి గారికి. ఆయన సినిమాలన్నీ కూడా ఫస్ట్ రీల్ తీసుకెళ్ళి కొండ మీద తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టే రిలీజ్ చేసేవారు. సో ఆ వాసనలే మాకు కూడా కంటిన్యూ అవుతాయి అంతే. ఇప్పుడు నేనేంటంటే నేను ఇలా ముఖ్యంగా ఇదే సార్, వృత్తిపరంగా నేను ఎక్కువగా ఈ మైథలాజికల్స్ అవి చేయటం వల్ల, మైథలాజికల్స్ ఎక్కువగా ఎందుకు చేయబడ్డానంటే స్పెషల్ ఎఫెక్ట్స్ మీద నాకు కొంచెం పట్టు ఉండింది కాబట్టి బిగినింగ్ డేస్లో. అటువైపు చాలా తక్కువగా, మిగతా వాళ్ళకి కొంచెం తక్కువగా ఉండేది కాబట్టి నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉండింది కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కాబట్టి మైథలాజికల్స్ ఎక్కువ వచ్చాయి నాకు. సో మైథలాజికల్స్ ఎక్కువ చేసేవాడిని. ఎక్కువ చేసినప్పుడు దాని గురించి తెలుసుకోవటం అవి చేసేటప్పుడు కొంత ఇంట్రెస్ట్.
ఇప్పుడు పురాణాలు అవన్నీ వింటుంటే కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్. ఉమ్. ఆ ఇంట్రెస్ట్ అలాగే రావటం. ఆ తర్వాత అలాగే మా గురువు గారితో 2015లో స్వామి సేవలు చేయటం, ఉమ్. శ్రీవారి సేవలని ప్రోగ్రాము. రైట్. అది పూర్వజన్మ సుకృతం. అది ఎలా నాలాంటి వాడికి ఆ ప్రోగ్రాం రావటం ఏంటి అసలు, ఆ. అది నేను చేయటం ఏంటి అసలు. సో మా గురువుగారి ఆశీర్వాదం, ఆయన పుణ్యం, స్వామి అనుగ్రహంతో చేశాను నేను. సో దాంతో ఆయనకి బాగా దగ్గరయ్యాను నేను. అంటే ఓకే. ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చారు కదా అని ఒక కృతజ్ఞత ఆయన స్వామికి. ఉమ్. సో ఆ విధంగా నేను, ఉమ్. అంతేగాని అది వదిలేసి ఇది రావటం కానీ అలా ఏం లేదండి. ఉమ్. అన్నీ సమానం, ఆ. అన్నీ సమంగానే. ఆర్కే ఏదైనా కూడా ప్రయాణం. మనిషి ఉమ్. బాగుండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, ధర్మంగా నడవాలి. అదే ఏ ధర్మమైనా ఎక్కడైనా ధర్మం, చెప్పేదైనా అదేనండి. Exactly. ఏదైనా ఒకటే. కరెక్ట్. అది మనం ఎక్కడ ఎక్కువ అర్థమైంది అర్థం చేసుకొని చేయగలటాలి. అర్థం చేసుకోకుండా ఏది చేసినా వేస్టే కదండి. కరెక్ట్. అర్థం చేసుకొని చేసుకోవటం కోసం ఏదో ఒక దారి, ఈ దారిలో మనకి షూర్గా తెలుసు అంటే ఇటు వెళ్తాం, ఇటు వెళ్తే ఎటు వెళ్తామో తెలియట్లేదురా అన్నప్పుడు ఎందుకు వెళ్తాం అని చెప్పి ఇటు వెళ్తాం. ఆర్కేలో టెలిఫిల్మ్స్లో ప్రయాణం కూడా ఇదే అనుకుంటా. సార్తో నేను ఫస్ట్ ఏమో ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ చేసేవానండి సార్తో. ఆ. రాజమౌళి గారితో కూడా 2 యాడ్స్ కెమెరామెన్గా చేశాను గురువుగారి ఆధ్వర్యంలో. ఉమ్. ఆ తర్వాత ఆయన యాడ్స్ చేయించేవారు నా చేత. సో ముళ్ళపూడి వరగారు, Okay. వారితో ఎక్కువ చేశాను నేను. ఉమ్. సో అలా చేస్తుండగా ఆయన చూసి ఇంకా నువ్వు వాళ్ళతో ఎందుకు చేయటం, నువ్వే డైరెక్టర్ అయిపో అని చెప్పి ఆయన డైరెక్టర్ చేశారు అక్కడ ఓకే. యాడ్స్కి. ఓకే. ఆ తర్వాత ఆర్కే టెలిషో తర్వాత పెట్టారు. టెలిషో పెట్టిన తర్వాత ముందు సోషల్ చేసామండి. ఉమ్. తర్వాత మైథలాజికల్స్ ఆయన కూడా ఇప్పుడు ఇదే చెప్పా కదా అవునవును. ఎఫెక్ట్స్ చేస్తామని. అదే. సో ఆయన కూడా మైథలాజిక్, అలాగే ఆయన సినిమాలు కూడా మామూలు సినిమాలకి నన్ను పిలవరు ఆయన. మైథలాజికల్ సినిమాలన్నీ కూడా నేను నా చేత ఏదో ఒక వర్క్ చేయించాను. ఓకే. షిర్దీ సాయి కానివ్వండి, ఓం నమో వెంకటేశాయ, ఉమ్. ఇంటింటి అన్నమయ్య, పాండురంగుడు, ఈ సినిమాలన్నింటిలో కూడా ఏదో వర్క్ నాతో చేయించేవారు అనమాట. సో రాజమౌళి గారితో 2 చేశారు యాడ్లు. అప్పుడు బిగినింగ్ డేస్, చాలా బిగినింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ. అప్పుడు చేశాను అనమాట. ఆయనతో చేశాను, చందు గారితో చేశాను, ఆ. వీళ్ళందరితో చేశాను. ఓకే. ఓకే. అప్పుడు మనం చాలా బిజీ కెమెరామెన్ కదా. సో వీళ్ళు ఏంటంటే జూనియర్స్ గా ఉండేవాళ్ళు. వీళ్ళు అప్పుడే వచ్చారు కదా. అప్పుడే వచ్చారు ఫ్రెషర్స్ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు అన్ని సజెషన్స్, అన్ని క్లోజులు తీస్తున్నప్పుడు కూడా ఏంటి అన్ని తీస్తున్నాడు ఈయన, ఏం ఎడిట్ చేసుకుంటాడు, ఎక్కడ వేసుకుంటాడు అనుకునేవాడు. అంటే మనకి నాకు నా ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా ఉండేది కదా నాకు. ఓకే. ఓకే. సో అలాగా తర్వాత మధ్యలో మీరు కలవటం కానీ కలిసామండి. చాలా గౌరవిస్తారు ఆయన. ఆ. కలిసినప్పుడు ఆయన గారు కానీ రమా గారు ఉమ్. అందరూ కూడా బాగా పలకరిస్తారు, మాట్లాడతారు. ఆహా. అంతవరకే అది. అదే. ఇప్పుడు ఆయన అంత అయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆయన్ని చేయకూడదు. ఇది కాదు, నేను బిగినింగ్ లో అంటే స్టూడెంట్ నెంబర్ 1 ఆ టైంకి అప్పటికి తెలుసు. అప్పుడు తెలుసు. అదే అదే గురుగారి కాంపౌండే కదా. కాంపౌండ్ కదా, అందుకని. గురుగారి కాంపౌండేగా అంతా. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అంతా ఎక్కడో. ఈజ్ ఏ అవును. జివల్, ఒక జివల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. మొత్తం కెరీర్ మొత్తంలో అండి, మొత్తం చూసుకున్నప్పుడు అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటండి? ఎంటైర్ మీ కెరీర్లో కావచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్లో కావచ్చు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే నా ప్రొఫెషనల్ ఇదిగా ఏం లేదు సార్, నాకు ప్రొఫెషనల్గా ఏం లేదు. పర్సనల్గా అయితే మా నాన్నగారు దేహం వదిలేయటం, ఓకే. ఓకే. అది నాకు బాగా పెయిన్ఫుల్. అదొకటి. మా అమ్మగారు దేహం వదిలేయటం, వాళ్ళిద్దరిది కొంచెం, ఎందుకంటే ఇద్దరు 3 months గ్యాప్లోనే అయ్యారు. అదొకటే కొంచెం బాగా పెయిన్ఫుల్. ప్రొఫెషనల్ విధంగా నాకు ప్రొఫెషనల్గా ఏమి ఇంతవరకు ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ రావటం ఉంటాయి కదా అప్స్ అండ్ డౌన్స్ కెరీర్లో మామూలే కదా సార్. మామూలే. బట్ అప్పుడు కూడా మనకి ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, భగవంతుడి దయ వల్ల నేను ఒక్క ఫీల్డ్కి స్టిక్ ఆన్ అవ్వలేదండి. ఓకే. ఓకే. ఎడిటింగ్ చేస్తాను, ఫోటోగ్రఫీ చేస్తాను, డైరెక్షన్ చేస్తాను, మధ్యలో ప్రొడ్యూస్ చేశాను, విజువల్ ఎఫెక్ట్స్ చేస్తాను, ఏదైనా అడపదడపదన చిన్న వేషాలు ఉంటే వేస్తాను. సో ఏదో ఒకటి నాకు చిన్నది. ఇప్పుడు ఒక యాడ్ ఫిల్మ్ ఒక వేషం రావచ్చు, ఒక డాక్యుమెంటరీ ఎడిటింగ్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఉండటం వల్ల ఒక యాడ్ ఫిల్మ్కి కెమెరామెన్గా వెళ్ళొచ్చు, రైట్ రైట్, ఒక సీరియల్కి డైరెక్టర్గా వెళ్ళొచ్చు, పైలట్లకి. ఇలాగా ఉండటం వల్ల నాకు ఒక అడ్వాంటేజ్ అయింది సార్ నాకు. ఓకే. ఓకే. ఏదో ఒక్క ఫీల్డ్ నేను నమ్ముకొని నేను చేయలేదు, అన్నీ చేస్తాను కాబట్టి. మీ లవ్ మ్యారేజ్ ప్రయాణం ఏంటండి అసలు? అంటే నేను మా బావమరిది క్లాస్మేట్స్ అండి. సురేంద్ర అని కెమెరామెన్, తను నేను క్లాస్మేట్స్. అయితే వాళ్ళ ఇంటికి నేను వెళ్తూ వచ్చాను, వాళ్ళ అబ్బాయిలాగే. మా అత్తగారు నాకు మరో తల్లి ఆవిడ. సురేంద్ర గారు మీరు క్లాస్మేట్స్ మేము. ఓకే. సో అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం అవన్నీ జరుగుతుండేవి. సో అప్పుడెప్పుడో SSLC ఎప్పుడో చదువుతున్నప్పుడు కొంచెం ఈవిడ మీద కొంచెం ఆశపట్టి ఏదో ప్రపోజ్ చేసాం. ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తిరగబడింది. బాగా నువ్వేమనుకుంటున్నావు, మా అన్నయ్య ఫ్రెండ్ అని వదిలేస్తున్నాను, లేదా మా నాన్నతో చెప్పేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకో, అది ఇది అని బాగా వార్నింగ్ ఇచ్చారు ఆవిడ. అమ్మో ఎందుకు లేని వదిలేశాను. వదిలేస్తే నా అదృష్టం కొద్దిగా ఏమైందంటే ఇంకొక అమ్మాయి నాకు తగిలింది. అయితే ఆ అమ్మాయి ఈవిడ ఒకే టైప్ ఇన్స్టిట్యూట్లో
నేర్చుకుంటున్నారు. ఆ రోజుల్లో టైప్ ఇన్స్టిట్యూట్లు కదా. అవునండి, అవునండి. సో అక్కడే నేను- ప్రేమలు ఉండేవి. నేను ఆ అమ్మాయి కోసం ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. ఆ, వీళ్ళిద్దరు కలిసి బయటకు వచ్చేటికి ఈవిడ చూసేది ఆ అమ్మాయితో మాట్లాడడానికి. ఇక ఈవిడికి కోపం వచ్చేసింది. ఇక నేను ఎక్కడ చెడిపోతాను ఆ అమ్మాయితో వెళ్ళి అని చెప్పి ఈవిడ ఏం చేసి నన్ను మెల్లగా ఆవిడ వైపు తిప్పుకొని ఆ అమ్మాయిని వదిలించేసి ఈవిడ తగులుకుంది పాపం. ఓ, ఆ విధంగా ఈవిడ తగులుకొని ఇక అక్కడి నుంచి మా ప్రేమ ఆ, అలా ప్రేమ చేసుకుంటుండగా ఇంట్లో చెప్పినప్పుడు కొంచెం మా అత్తగారు అయితే మా అమ్మే కాబట్టి ఆవిడేం చెప్పలేదు. ఆ, మా నాన్నగారు కూడా చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఆయన. ఓకే. ఆయన ఏం మా అమ్మగారు కొద్దిగా అపోజ్ చేశారు. ఉమ్, అయితే వాళ్ళ నాన్నగారు కూడా నన్ను పిలిపించి ఇంటర్వ్యూ అది చేసి ఉమ్, సరే అంటే నేను అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ నేను. ఓకే, ఓకే. ఏదైనా కెమెరా కొనిస్తాను నువ్వు చేసుకో అది ఇది అన్నట్టు ఏదో చెప్పారు. అంటే బాగా పాజిటివ్గానే చెప్పారండి. కానీ భలే విచిత్రంగా ఉందండి. ఫస్ట్ రిజెక్ట్ చేసిన వ్యక్తే మళ్ళీ ఇదే ఒకటి. ఇక్కడ ఇక్కడ కట్ చేయించి అది- మరి అది నా అదృష్టం ఆవిడ దురదృష్టం. డిఫరెంట్ గా ఉంది లవ్ స్టోరీ. ఇదంతా ఎక్కడ హైదరాబాద్ లో జరిగింది? మెడ్రాస్ అండి. మెడ్రాస్ లో. ఇదంతా మెడ్రాస్ అండి. ఓకే. మేము పుట్టి పెరిగిందంతా మెడ్రాస్ అండి. మెడ్రాస్, చదువుకున్నది మెడ్రాస్ అండి. ఇక నేను మా ఆవిడ పుట్టింది కూడా ఒకే హాస్పిటల్, ఆంధ్ర మహిళా సభ అని. ఓ, ఓకే. ఇద్దరు పుట్టింది ఒకే హాస్పిటల్లో. ఆహా. సో అలాగా మరి మన ఖుషీ సినిమాలో అలాగే అది అయిందేమో మాకు తెలియదు. అప్పుడేదో రెండు చేతులు కలిసేమో తెలియదు మనకి. ఓకే, ఓకే. సో అలాగా మెడ్రాస్ అండి. ఇక్కడికి వచ్చి నేను దగ్గర 40 years అవుతుందండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్. అదేనండి, అక్కడ ఇంకా 8 years వరకు ఉండుంటారు. మీ 48 years ఆ, కెరియర్ లో ఆ, ఒక 8 years తీసేస్తే మిగతా 40 years ఇక్కడే. అంత ఆల్మోస్ట్ అంతే సార్. అంతే కదా. అంతే. అదే. నా కెరియర్ పరంగా ఆ. అదే ఆ, చదువుకున్నదంతా ఒక 20 years అలా. చదువు ఎంతవరకు కంప్లీట్ చేశారండి? నేను బీఎస్సీ సార్ కంప్లీట్ చేయలేదు. ఉమ్, బీఎస్సీ దాకా చేశాను. బీఎస్సీ మ్యాథ్స్. ఆ లాస్ట్ ఇయర్ పేపర్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదే ఈ సినిమా అప్పటికే నేను స్టార్ట్ అయిపోయింది వర్క్ చేసుకోవటం, అది ఉమ్. ఇక వదిలేసాను అనమాట. ఆహా. ఓకే, ఓకే. అప్పటికే 3 years వేస్ట్ అయినట్టే. అదే. ఎందుకు ఆ చదువు పెద్దగా నాకేం ఉపయోగపడలేదు. మీ సీనియారిటీ ప్రకారం టెక్నికల్గా ఒక 2 questions అండి. ఇప్పుడున్న ప్రజెంట్ అంటే రకరకాల లైటింగ్స్ కానీ అసలు ఓన్లీ ఒక కాల్ షీట్కే లైటింగ్స్ చూసుకున్నట్టయితే లక్షల్లో ఉంటున్నాయి. మీరు అంతకుముందు కంపేర్ చేసుకున్నప్పుడు ఒక 2-3 లైట్లతోనే అద్భుతాలు క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. ప్రొడక్షన్ పెరుగుతుంది తప్ప క్వాలిటీ పరంగా అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ మీరు గమనిస్తున్నారా? క్వాలిటీ పరంగా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఓకే. అంటే అప్పుడు ఒక సిచ్యువేషన్ చేయాలి అంటే చాలా కష్టపడేవాళ్ళం. ఇవాళ అంత కష్టపడకుండా మేకింగ్ చాలా ఈజీ అయిపోయింది వాల్ట్రేజ్. ఓకే. ఇప్పుడు ఆ రోజుల్లో లో లైట్లు, లో స్పీడ్ కెమెరాలు, లో స్పీడ్ ఫిలింతో డైరెక్ట్గా లైట్లు వేసేసి ట్రాలీ వెళ్ళాలంటే కూడా పెద్ద ఎక్విప్మెంటు, చాలా కష్టపడి చేయటం. అవును. కార్లలో షార్ట్స్ తీయాలంటే కూడా చాలా కష్టపడడం, తాళ్ళు కట్టుకోవడం ఇట్లా చేసేవారు. ఉమ్, ఇవాళ అదంతా మేకింగ్ చాలా ఈజీ అయిపోయింది కదా. ప్రతి దానికి ఒక గ్యాడ్జెట్ వచ్చేసి. రైట్, రైట్. ఇప్పుడు డ్రోన్ అంటాడు, ఒక అండర్ వాటర్కి వచ్చిన కెమెరా అంటాడు, ఏదో కార్లు తీయటానికి ఒక కెమెరా అంటాడు. లైట్స్ కూడా చాలా హై సెన్సిటివ్ కెమెరాస్, హై సెన్సిటివ్ లెన్సెస్, కరెక్ట్. హై స్పీడ్, అంతా హై స్పీడ్. జస్ట్ ఒక ట్యూబ్ లైట్ వేస్తే కూడా మీకు ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. కరెక్ట్. అలాంటి ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళ రేపు. సో దాంతో యూ కెన్ క్రియేట్ వండర్స్ అనమాట. చాలా అంటే ఇవాళ రేపు మేకింగ్ చాలా ఈజీ అండి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఇప్పుడు మీరు ఒక ఫ్రేమ్లో చెత్తగా ఏదో ఒక చెత్త కొండి తీసినా కూడా దాన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు కెమెరా ఆ రోజుల్లో మనం ఏం తీస్తే అదే అవుట్పుట్ కదా. రైట్. ఇప్పుడు అట్లా కాదు కదా. మీరు చూస్తున్న అవుట్పుట్ యాక్చువల్గా తీసింది కాదు. ఇవాళ రేపు సినిమాలో చూస్తున్నప్పుడు 75% వరకు యాక్చువల్గా తీసిన అవుట్పుట్ ఉండట్లేదు. దాన్ని బాగా మెరుగుపరుస్తున్నారు. చాలా దాన్ని పాలిష్ చేస్తున్నారు విజువల్ ఎఫెక్ట్స్లో. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా పెద్ద క్యారెక్టర్ అయిపోయింది సినిమాల్లో. సో దానివల్ల మేకింగ్ చాలా ఈజీ. దీంతో కంటెంట్ ఇదైపోతుంది. కంటెంట్ ఇస్ ది కింగ్ ఉండాలి. ఇవన్నీ అలంకరణలే యాక్చువల్గా. ఇవన్నీ ఏదైనా అలంకరణలే కదా సార్. అవును. ఆ ఎమోషను, ఆ కంటెంట్ మిస్ అయిపోయి ఈ అలంకరణలు ఎక్కువైపోతున్నాయి. ఓకే. ఈ హంగామా, ఇది సౌండ్ సైడ్ కూడా చాలా డెవలప్మెంట్లు వచ్చేసినాయి. ఆ రోజులు ఏమున్నాయి, ఊరికే స్టీరియో 2 స్పీకర్లు ముందుండి. ఇవాళ రేపు మీకు చుట్టూతా పైన కింద అట్మాస్ అంటారు, అదంటారు, ఇదంటారు, 7.2 ఎన్నో లేయర్స్ ఆఫ్ సౌండ్స్. ఇప్పుడు లెఫ్ట్లో మాట్లాడుతుంటే లెఫ్ట్లో వినిపిస్తుంటాడు, రైట్లో మాట్లాడితే రైట్లో వినిపిస్తుంటాడు. సౌండ్ ఇది కూడా ఎక్కువైపోయింది బాగా. సో అవన్నీ కూడా అలాగా చాలా అలంకరణలు బాగా పెరిగిపోయినాయి సినిమాకి. ఏది పెరిగిపోయినా కంటెంట్ ఉండాలి. కంటెంట్, ఎమోషన్ ఉండాలి. కంటెంట్ అంటే అది చాలా ఇంపార్టెంట్. హృదయాన్ని టచ్ చేయాలి. రైట్, రైట్. ఇప్పుడు మా గురువుగారు రాఘవేంద్రరావు గారి సినిమాలు మీరు ఏది తీసుకున్నా కూడా లాస్ట్ 10 నిమిషాలు మీ కళ్ళలో నీళ్లు తెప్పించి బయటికి పంపిస్తాడు ఆయన. ఓకే. క్లైమాక్స్ రైట్.
క్లైమాక్స్ అసలు పిండేయాలి, ఓకే అది కంటెంట్, అది అలాగా, అది ఇంపార్టెంట్. దానికి ఇవన్నీ కూడా అలంకరణలు, ఓకే. ఇవన్నీ అలంకరణలు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది అలంకరణలు, చాలా అని చెప్పాను కదా నేను, ఆ రోజు కంటే ఈ రోజు. సో ప్రొడక్షన్ సైడ్ రావాలని ఎందుకు అనిపించిందండి? ఫస్ట్ ఏమైందంటే సార్, నాకు యాక్చువల్గా దూరదర్శన్లో చేసేటప్పుడు వాళ్ళకి ఏం కావాలో అది చేస్తున్నాను, మా నాన్నగారు చెప్పినట్టే. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, అతనికి ఏం కావాలో నువ్వు తీసి పెట్టాను, వాళ్ళకి అడిగింది తీస్తున్నాను నేను. కానీ నాకు పర్సనల్ టేస్ట్ ఒకటి ఉంటుంది కదా, నాకు పర్సనల్ టేస్ట్కి అరే ఇది బాగా రావట్లేదు అన్నప్పుడు ఏదో ఒకటి నా కోసం ఒకటి తీసుకుందాం, ఒక 1 year చేసినప్పుడు ఒక ఎపిసోడ్ నా కోసం తీసుకుందామని అలా మొదలుపెట్టానండి నేను యాక్చువల్గా. సో చిన్న ప్రొడక్షన్, ఫస్ట్ ఒక డాక్యుమెంటరీ చేశాను. నిర్మల్ పెయింటింగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఏదో కళామ తల్లి కొలువులో నిర్మల్ అని ఒక డాక్యుమెంటరీ చేశాను, దానికి నంది అవార్డు వచ్చింది. అయితే ఆ డాక్యుమెంటరీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు డబ్బులు రాలే పెద్దగా, నంది అవార్డులో కొంచెం డబ్బులు వచ్చినాయి, ఏదో కాంపన్సేట్ అయింది, అది బాగుంది, ఎంకరేజ్మెంట్గా ఉంది కదా. నెక్స్ట్ మళ్ళీ కవి కోకిల అని సరోజినీదేవి గారి పోయిటరీ మీద చేసాం, దానికి నంది అవార్డు వచ్చింది. అలాగే తాన్సేన్ అని చెప్పి ఈ ఆడియో మీద చేసాం, మా నాన్నగారు సబ్జెక్ట్ అది, మా నాన్నగారే డైరెక్ట్ చేశారు. అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలన్నీ కూడా ఎక్కడో స్పేస్లో స్టోర్ అయి ఉంటాయి. అక్కడి నుంచి మనం పాత మాటలు, ఇప్పుడు గాంధీ గారు మాట్లాడింది కానివ్వండి, టాన్సింగ్ ఈ మాటలన్నీ కూడా సేకరించి అలాంటిది ఒక దాంతో అదొక సపరేట్ సబ్జెక్ట్, ఓకే, దానికి నంది అవార్డులు వచ్చింది. తర్వాత నేను 94లో మా నాన్నగారి సబ్జెక్టు ఈ చిన్న పిల్లలకి ఆట వస్తువులు అని చెప్పి మనం ఈ గన్స్ అవి ఇస్తాము, గన్స్ ఇవన్నీ ఇచ్చి డిషన్ పేల్చగానే మనం పడిపోవటం, కత్తి పెట్టుగా, వాడిని చిన్నప్పటి నుంచే మీరు వైలెంట్గా చేస్తున్నారు వాడిని, వాడు అట్ట కాదు, పాత బొమ్మలు ఉంటాయి, ఏనుగు అంబారి అని, అలాంటి బొమ్మలు వాడికి అలవాటు చేయాలని చెప్పి అదొక సబ్జెక్ట్ చేస్తే దాని మీద 7 నంది అవార్డులు వచ్చినాయండి. ప్రదీప్ గారి కూతురు నిహారిక అని ఉంటుంది, ఆ పాప అందులో యాక్ట్ చేసి, చిన్న పిల్ల, ఆ పిల్లకి కూడా నంది అవార్డు వచ్చింది అందులో. అలాగా అది ఒకటి చేసాం. తర్వాత జీవన రాగం అని చెప్పి ఒక సీరియల్, మొత్తం పాటలండి, సీరియల్ మొత్తం పాటలే. ఆ పాటలు ఏంటంటే జీవితంలో ఫస్ట్ మీరు పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసే లోపల ఉండే ఫంక్షన్స్లోని పాటలు. ఫంక్షన్స్ అంటే పుట్టగానే జో అచ్యుతానందాన్ని ఏదో ఉయ్యాల ఊపుతూ పాడతాం, తారంగం అని అమ్మాయి పిల్లడికి నలుగు పెడుతూ పాడతారు, పెద్ద మనిషి అయిన తర్వాత పాటలు, పెళ్లి పాటలు, ఆ తర్వాత వృద్ధాప్యం అయిన తర్వాత షష్ఠి పూర్తి, అలాగే దేహం వదిలేసి, అలాగా ఆ సీరియల్ మొత్తం పాటలే. దానికి కూడా అవార్డు, అంటే ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్ చేసిన అనమాట ఇవి. సో అవన్నీ నేను హాఫ్ బీట్ కాదు కానీ అవుట్ రెగ్యులర్ కాదు కదా. ఇప్పుడు సీరియల్ 75 పాటలు పెట్టి ఎవరు చేస్తారు, సీరియల్ చేయరు కదా. అలాగే ఎపిసోడ్స్ కూడా అంతే, కవి కోకిల అని డాక్యుమెంటరీలు రెవెన్యూ జనరేట్ అయ్యేదండి మీకు? ఓన్లీ ఈ అవార్డ్స్ నుంచి వచ్చేది, కమర్షియల్ గా వర్కింగ్ అప్పుడు వచ్చేది కాదు అసలు. ఇప్పుడు పిల్లలు దానికి చేసినప్పుడు నాకు దగ్గర 50-60 వేలు ఆ రోజుల్లో ఖర్చు అయింది దానికి. అందులో స్లో మోషన్ ఫస్ట్ టైం చేశాను, స్లో మోషన్ కావాల్సి వస్తే ఆ ఫుటేజ్ అంతా కూడా మెడ్రాస్కి పంపించి అక్కడ బీటా క్యామ్లో స్లో మోషన్ చేయించి తెప్పించి అది వాడాం అనమాట. అప్పుడు టెక్నాలజీ లేదు ఇక్కడ. సో ఇవన్నీ కాస్ట్ అయినాయి అప్పుడు, అలా చేసాం. తర్వాత నేను నా మిత్రుడు ఉన్నాడు బాలశంకర్ అని, మీ ఇద్దరం కలిసి ఏది నిజం అని జెమినీకి చేసాం సీరియల్. అది కూడా హాఫ్ బీట్, అంటే మొత్తం డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి, ప్రతి ఎపిసోడ్ అదొక కథ, అది చివరికి ఒక కొస మెరుపు ఉంటుంది. అలాగా ఒక 56 ఎపిసోడ్లు చేసాం. మౌనమేలనోయిన, అలా చాలా ప్రొడక్షన్స్ చేశానండి. 2000 నేను అనుకుంటా 7, 8, 9 దాకా చేశాను ప్రొడక్షన్స్. ఆ తర్వాత ఇక సీరియల్స్ ట్రెండ్ మారిపోయింది, అంటే ఛానల్స్ ఆధిపత్యం వచ్చేసింది. ఛానల్స్ వాళ్ళు సోర్సింగ్ ఇవ్వటం, సో వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, సో వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మనం తీర్చలేమని చెప్పి ఇక మేము ప్రొడక్షన్ ఆపేసాం అనమాట. ఒకట్లేండి, పాయింట్లు కూడా అన్ని కూడా ఇన్నోవేటివ్ ఉన్నాయి, చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు టెలిఫిలిమ్స్ కూడా నేను చెప్పాను, గురువు గారి టెలిఫిలిం కానివ్వండి, తర్వాత ప్రేమ అని ఒకటి చాలా చేశానండి, నేను గుర్తు రావట్లేదు సడన్. అదే మాక్సిమం అవార్డు బేస్డ్, అవార్డులు నేను చేసిన ఓన్ ప్రొడక్షన్స్ అన్నిటికీ అవార్డ్స్ ఉంటాయి. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి ప్రొఫెషనల్గా? అంటే మా స్వామికి శ్రీవారి సేవలని ప్రోగ్రామ్ చేయటం అండి. అంటే స్వామి సేవలు అంటే ఎవరన్నా జీవితంలో ఒక్క సేవ చూడడానికే చాలా అదృష్టం కావాలి. అలాంటిది ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పవళింపు సేవ దాకా, సుప్రభాతం నుంచి పవళింపు సేవ దాకా స్వామికి చేసే సేవలు, వారాంతర సేవలు, అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు, ఇవన్నీ కూడా నేను చేయగలగటం. ఆ ఫుటేజ్ అంతా కూడా టీటీడీ, ఎస్వీబీసీ వాళ్ళు
ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో కూడా 90% నా ఫుటేజ్ ఎక్కువ నడుస్తుంటుంది. ఓకే ఓకే. అలాగే మన నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు కూడా తిరుపతి మీద ప్రోగ్రామ్ చేసినప్పుడు గర్భగుడి షార్ట్స్ అన్నీ కూడా మా ఫుటేజ్ నుంచి తీసేసుకునేవాళ్ళు, ఆనంద నిలయం షార్ట్స్. ఓకే ఓకే. సో అది నా జీవితంలోనే అత్యంత అరుదైన అదృష్టం అన్నమాట అది. అది ఇంకొక వకీల్ సాబ్ చేయడం, ఈ 2 మైల్ స్టోన్స్. అవును, గర్భగుడి నో ఎంట్రీ అసలు అంటే అన్ని సేవలు పైగా ఎవరో చేయటం కాదు, అక్కడ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అక్కడ ఏమేమి వాడతారో అవే ఇవి తీసుకొచ్చి ఇక్కడ వాడి. ఓకే. ఇప్పుడు వేణుగోపాల స్వామి గారు ఉన్నారు ప్రధాన అర్చకులు, అప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి 10 ఏళ్ల క్రితం. ఓకే. సో అది చాలా పెద్ద మహాద్భాగ్యం, అది మా గురుగారి పుణ్యం. ఈ బాలశంకర్ ఫ్రెండ్ అంటే ఏంటండి? అతను విజువల్ ఎఫెక్ట్స్ అండి, అతను విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడు. సో తను నా దగ్గర నాతో చేరాడు, అంటే నా ఎడిటింగ్ అది చూసి ఇష్టపడి నాతో చేరాడు. ముందు కొంచెం ఎడిటింగ్ అది నేర్చుకున్నాడు, తర్వాత విజువల్ ఎఫెక్ట్, నా దానికంటే విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడు. ఓకే. సో నేను నాలెడ్జ్ అప్డేట్ అవడానికి ఒక మేజర్ సోర్స్ అతను. ఓకే. ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్లో అవన్నీ చేయడానికి మేజర్ సోర్స్. అలాగే నాకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ అతను. ఇప్పుడు నాకు బిల్డింగ్లు ఆస్తులు గీస్తులు ఏం లేవు, వాడే నా ఆస్తి అనమాట. అంత మంచి ఫ్రెండ్ వాడు, వాళ్ళకి కూడా అతనే. ఇప్పుడు పిక్సలాయిడ్ అని చెప్పి విజువల్ ఎఫెక్ట్స్లో చాలా పెద్ద కంపెనీ అండి. ఓకే. దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఇప్పుడు అతను అక్కడ వర్క్ చేస్తుంటాడు. ఎక్కడ మీది? చెన్నై నుంచా ఫ్రెండ్షిప్? ఇక్కడేనా? హైదరాబాద్లో. ఓకే. ఈ దూరదర్శన్ సీరియల్స్ అవి చూసి ఇన్స్పైర్ అయ్యి అతను అలా నాతో జాయిన్ అయ్యాడు అనమాట. మా ఆవిడ ఎట్ట అయితే అలా వచ్చి జాయిన్ అయిందో తన దురదృష్టం, వీడు వచ్చి జాయిన్ అయ్యాడు అనమాట. వాళ్ళిద్దరు బ్యాడ్ లక్, నా గుడ్ లక్. అది ఇద్దరు. పెద్ద అబ్బాయి ఏమో భూషణ్ అని చెప్పి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్యాషన్ అతనికి, బీటెక్ చేశాడు, ఆర్టిస్ట్గా చేస్తున్నాడు, కొన్ని ప్రాజెక్టులు చేశాడు, బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా, అతని పేరు కూడా భూషణే, ఆసిఫ్ భూషణ్ అని. అతను చెన్నైలో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్, అతను సీనియర్ క్రియేటివ్ హెడ్గా ప్యాంతమ్ అనే కంపెనీ, అందులో పనిచేస్తుంటాడు. నాగభూషణం గారి కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే అప్పుడు ఆ సపోర్ట్ మీకు ఉందా అండి? అంటే అప్పుడు నాకు ఆయన నాగభూషణం గారి కూతురు అని కాదు కదా సార్, నాకు అప్పుడు తెలియదు, నా ఫ్రెండ్ చెల్లెలే కదా, అంటే తెలుసు కదా, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని కదా, వాళ్ళందరూ తెలుసు కదా, వాళ్ళ అమ్మగారు నాకు బాగా క్లోజ్ కదా. అదే అంటే ఆయన ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ చూసేవాళ్ళం, ఆయన ఎప్పుడో రాత్రులు వచ్చాడు, మేము అప్పుడు ఉంటాం కదా, మేము ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చి మీ ఇద్దరం కలిసి వెళ్ళటం, మళ్ళీ స్కూల్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అన్నం ముద్ద తినేసి మా ఇంటికి వెళ్ళిపోవటం, అలా ఉంటుంది. కానీ ఏముండదు కదా అప్పుడు. ఆయన కూతురని అసలు ఆయన కూతురో కాదు అవన్నీ కాదు, ఆవిడగా నచ్చారు అంతే. అంటే చిన్నప్పుడు ఎందుకంటే ఏదో పూర్వజన్మ సుకృతం, ఏదో పూర్వజన్మ వాసనలు, ఎన్ని జన్మల నుంచి వస్తుంది ఆవిడ పాపం. కన్విన్స్ చేయడానికి ఎంత టైం పట్టి ఉంటుందండి నాగభూషణం గారిని మీరు? నేనేం పెద్దగా కన్విన్స్ చేయలేదు సార్ నేను. అంటే ఈ విషయం తెలిసిన తర్వాత మా బావమరిది కొద్దిగా అపోజ్ చేశాడు ఫస్ట్లో, తర్వాత సరే అతను మామూలు అయిపోయాడు. వాళ్ళ అమ్మగారు నాకు సపోర్టు, వాళ్ళ అమ్మగారి తమ్ముడు ఉన్నారండి ఒక ఆయన, సీను గారని, వీళ్ళ మేనమామ. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసి అంతా చేసి మంచి కుర్రాడే మంచివాడే అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి చెప్పి, ఎందుకు మీ బావమరిది గారు మీ ఇద్దరు కలిసే కదా ట్రావెల్, అతను ఎందుకు అబ్జెక్ట్ చేశాడు? అంటే జనరల్గా ఉంటుంది కదా, అన్నయ్య నాతో వచ్చి నా కొడుకు నా చెల్లెల్ని లైన్ వేస్తాడా అని ఉంటుంది కదా, బిగినింగ్ కొంచెం ఉంటుంది కదా, అలాంటిది. తర్వాత అతను కూడా నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు, కెమెరాకి వచ్చి నా దగ్గర అసిస్టెంట్గా అంటే నివాస్ గారు వాళ్ళ దగ్గర చేశాడు, నివాస్ గారు కోటేశ్వరరావు గారి దగ్గర చేశాడు. నా దగ్గర కూడా కొద్ది తర్వాత టీవీ ఫీల్డ్కి వచ్చి నాతో పాటు వచ్చి నా క్లాష్లన్నీ చేసుకుంటూ అలాగా. ఆయన సపోర్ట్ ఎలా ఉండేది అని మీ మామగారిది తర్వాత? ఎందుకంటే చాలా ఉన్నాయి ఆయనకి, ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా పరిచయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన బాగా లైక్ చేసేవారండి నన్ను, చాలా లైక్ చేసేవారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇంటికి రావటం వెళ్ళటం ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన మీద నేను మా బావమరిది ఒక డాక్యుమెంటరీ చేశాడండి. ఆయన ఫిలిమ్స్ అన్ని సేకరించి ఇతను వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కన్విన్స్ చేసి వీడియో అంతా తీశాడు ఆ రోజుల్లో. తీసి దాన్ని ఒక డాక్యుమెంటరీ చేశాను నేను, 4 పార్ట్స్గా చేశాను, నేను ఎడిట్ చేశాను అప్పుడు. అది ఆయన వచ్చి చూసుకొని చాలా మురిసిపోయాడు ఆయన అసలు. అంటే ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం ఉంటుంది అనమాట అందులో. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇంటర్వ్యూలు బైట్స్ అన్నీ ఉండి ఆ షార్ట్స్ అన్ని వేసి అవన్నీ చేసినప్పుడు చాలా మురిసిపోయారు ఆయన. చూసుకొని ఆయన బుధవారం రోజు చూసుకున్నారు 3 స్టార్లో. చూసి రక్తకన్నీరు, ఆ రోజుల్లో రక్తకన్నీరు డ్రామా షూట్ చేయడానికి లేదు కదా, ఎక్కడ వీడియో ఇది లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఫెసిలిటీ లేదు కదా. అదొక్కటే కొంచెం వెల్తీగా ఉంది. నేను ఏం చేస్తానంటే ఆదివారం పూట మా ఇంటి ముందు నేను
ఆ గెటప్ వేసుకొని కూర్చుంటాను, క్యాండిడేట్కి ఎక్కడో దూరంగా కెమెరాలు 2 పెట్టి చూస్ చేసేసి అని చెప్పారు ఆయన. ఆ, అది దాంట్లో ఇంక్లూడ్ చేయ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, ఓకే ఓకే. రక్త కన్నీరు కూడా కొంచెం ఆ, స్పాంటేనియస్గా చేస్తానన్నారు. ఆ, కానీ శనివారం పొద్దున్నే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఇది అయిపోయారు అనమాట, దేహం వదిలేశారు. అరే. ఆ తర్వాత దూరదర్శన్లో ఆ 4 ఎపిసోడ్లు తెగ వేశారు, అది చాలాసార్లు వేసి. ఇప్పటికి అది ఫిల్ చేయలేకపోయారు అది లేదు ఇక కదా, లేదు, అదే సార్ అవును. లేరు కదా. ఉమ్. ఆడియో ఉంది కానీ వీడియో లేదు. వీడియో లేదు, ఓకే. వీడియో లేదు. బాబుది ఫస్ట్ అది రిలీజ్ అయిన తర్వాత అనుకున్నంత ఇదే రానప్పుడు ఎలా మీకు అంటే తర్వాత అంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఈ ఫీల్డ్ మీద ఆ, మా నాన్నగారికి ఎంత గౌరవం ఇది ఉండేదో నాకు అంతే ఇది. ఉమ్, అంటే ఫీల్డ్ నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు టైం వస్తుంది. టైం వస్తుంది, ఓకే ఆ పీక్ పీరియడ్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము మనం. ఓకే ఓకే. సో ఆ పీక్ పీరియడ్ కోసం వెయిట్ చేయాలి. తను ఎంచుకున్న ఇదేంటంటే ఆర్టిస్ట్గా ఎంచుకున్నాడు కాబట్టి ఉమ్, ఆ పీక్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఓకే ఇప్పుడు యాజ్ అ టెక్నీషియన్గా అతను రెగ్యులర్గా బిజీగానే ఉంటున్నాడు, ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఓకే. ఏదో డైరెక్ట్ చేస్తాడు, ఏదో చేస్తాడు. సో ఈజ్ నాట్ ఐడియల్గా లేడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని మీద అయితే లేకుండా మళ్ళీ shift అయ్యారు. ఇప్పుడు ఆర్టిస్ట్గా అంటారా, కరెక్ట్ బ్రేక్ రావాలి, మంచి క్యారెక్టర్ పడాలి, Right. దానికి టూ మెనీ ఇది పారామీటర్స్ కలవాలి. అవును. ఆర్టిస్ట్గా పైకి రావాలన్నప్పుడు చాలా పారామీటర్స్, ఎగ్జాక్ట్లీ సో అవన్నీ కలవాలి కాబట్టి అది ఎప్పుడో వస్తుంది అని నమ్మకం నాకు. Okay. ఏదో ఒక రోజు డెఫినెట్గా అతను పీక్ పీరియడ్, ఆ 10 years పీక్ పీరియడ్ ఏదో వస్తుంది, తను కూడా బాగుంటాడని నా ఉద్దేశం. అదే చిన్న బాబు సెట్ అయిపోయినట్టే చిన్న బాబు అతను సెట్ అయిపోయినట్టే కదా అతను విజువల్ ఎఫెక్ట్స్ అది కంపెనీ, తను సీనియర్ క్రియేటివ్ హెడ్, కాబట్టి తను ఒక లైన్లో ఉన్నాడు. అదే. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ. స్వస్తి, గాడ్ బ్లెస్.